ఇప్పుడు వీడియోలు ఆన్ చేస్తా ఉన్నారు. ఆహ్, వీడియోలు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా మీ బైబిలు, పెన్ను, పుస్తకంతోటి చక్కగా కూర్చోండి. ఆహ్, దేవుడు డెఫినిట్‌గా అనేక విషయాలు నేర్పించడానికి సహాయం చేస్తారు. రైట్. ఆహ్, నిన్న నిన్న మీరు చేసినటువంటి ఎక్సర్‌సైజెస్‌లో చాలా ఎక్సర్‌సైజెస్ నేను చూసాను. కొంతమందికి రిప్లైస్ పెట్టాను. కొంతమందికి రిప్లైస్ పెట్టలేదు. కానీ చాలా చక్కటి పని జరిగింది. కొంతమంది అబ్జర్వేషన్ వరకే చేయగలిగారు. ఆహ్, కొంతమంది ఇంటర్‌ప్రిటేషన్ గూడా చేశారు. కొంతమంది లూకా సువార్త వాక్య భాగాన్ని పంపించారు. కొంతమంది ఫిలిప్పీలకు పంపించారు. కొంతమంది 2 పంపించారు. చాలా మంచిది. యాక్చువల్‌గా నేను అడిగిందైతే 2 లూకా శుభవార్త, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అబ్జర్వేషన్, ఇంటర్‌ప్రిటేషన్ 2 కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే లూకా శుభవార్త నరేటివ్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక బోధ. సంఘటన, బోధ. సో, కాబట్టి 2 చేస్తా ఉంటే అంటే లూకా శుభవార్త ఆల్‌మోస్ట్ మనం చేసేసాము. కానీ 2 చేస్తూ ఉంటే మనకి 2 విషయాలు మనకి క్లారిటీ వస్తదనే ఉద్దేశంతో నేను ఆ విధంగా అడగటం జరిగింది. కాబట్టి దయచేసి ఆహ్, కంప్లీట్ చేయని వాళ్ళు ఈ రోజైనా మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సమయాన్ని తప్పనిసరిగా పెట్టాలి. సమయం పెట్టకుండా ఆహ్, ఆహ్, పీబీఎస్ నేర్చుకోవడం సాధ్యం కాదు. ఆహ్, ఎన్నో పాఠ్య భాగాల్ని మనం ప్రాక్టికల్‌గా పీబీఎస్ చేస్తూ ఉండాలి. నేను గూడా ఇప్పటికి సాధ్యమైనంత వరకు పీబీఎస్‌లు చేస్తూ ఉంటాను. దానికోసం ఒక పెద్ద పుస్తకం పెట్టాను. ఆ పుస్తకంలో పేజీలు, పేజీ తర్వాత పేజీ, ప్యాసేజ్ తర్వాత ప్యాసేజ్ పీబీఎస్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉండాలి. కాబట్టి కనీసం క్యాంప్ టైమ్‌లో అయినా ఇవ్వబడినటువంటి వాక్య భాగాన్ని కంపల్సరీగా పీబీఎస్ చేయడానికి ఆహ్, చేయాలి. తర్వాత నేను నిన్ననే చెప్పినట్టుగా ఉదాహరణకి సైకిల్ తొక్కాలి అనంటే థియరీ క్లాస్ విని హమ్మయ్య! వచ్చేసిందని అనుకోవడం కాదు. తొక్కాలి. ఈత నేర్చుకోవాలి అనంటే నీళ్ళలో దిగాలి. ఆ విధంగా మీరందరూ గూడా తప్పనిసరిగా ఆహ్, నేర్చుకుంటారని నేను విశ్వసిస్తా ఉన్నాను. పీబీఎస్ విషయంలో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి చాట్‌లో మీరు నాకు పంపించొచ్చు. కోదండరామ్ హోస్ట్ అని ఉంటది. ఏదైనా డౌట్స్ ఉంటే చాట్‌లో మీరు పంపించండి. సమయాన్ని బట్టి నేను ఆ ప్రశ్నలు తీసుకోవడానికి చూస్తాను. కొంతమంది డౌట్స్ వాట్సాప్ ద్వారా పంపించారు. వారికి సమాధానాలు గూడా నేను పంపించాను. 1, 2 ఒకవేళ మిస్ అయితే ఈరోజు లంచ్ లోపు నేను పంపిస్తాను. ఏదైనా ప్రశ్నలుంటే మీరు చాట్‌లో పంపించండి. ఆహ్, అబ్జర్వేషన్ గురించి మనం చూస్తా వచ్చాం. అబ్జర్వేషన్, ఇంటర్‌ప్రిటేషన్, అప్లికేషన్ 3 విషయాలు. పరిశీలించటం, పరిశీలించిన దాన్ని వివరించటం, అర్థం చెప్పడం, ఆ తర్వాత అదే విధంగా దాన్ని మన జీవితాలకు అప్లై చేసుకోవటం. అబ్జర్వేషన్ మొదటి రోజు చూసాం. అయితే నేను మళ్ళా ఒకసారి గుర్తు చేస్తాను. ఏదైనా ఒక ప్యాసేజ్, ఒక టెక్స్ట్ తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం ఆ టెక్స్ట్‌ని వేరే వేరే ట్రాన్స్‌లేషన్స్‌లో చదువుతాం. చదివిన తర్వాత చదివిన దాన్ని మన మొదటి ఆలోచనలు రాసుకుంటాం. మొదటి ఆలోచనలు రాసుకుంటాం. ఆహ్, ఆహ్, ఉదాహరణకి లూకా శుభవార్త 10వ అధ్యాయం 38 నుంచి చదివినప్పుడు ఓకే. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరికొచ్చాడు. అయితే మరియ పాదాల దగ్గర కూర్చొని వింటా ఉంది. మార్త బిజీగా ఉంది. ఇవన్నీ నాకు మొదట్లో వచ్చిన ఆలోచనలు. నేను కూడా మరియలాగా ఉంటే బావుంటుంది. ఇలా ఆలోచనలొచ్చాయి. ఆ ఆలోచనలు రాసుకుంటాను. ఆ తర్వాత భాషా శైలి రాసుకుంటాను. భాషా శైలి అంటే అది పద్య భాగమా? గద్య భాగమా? పొయెట్రీయా? ప్రోజా? ప్రోజ్‌లో గూడా రకాలున్నాయి. అది సంఘటన అంటే ఈయన ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాడు, అక్కడి నుంచి ఇక్కడికొచ్చాడు. సంఘటన జరుగుతుందా? లేకపోతే బోధ. ఉదాహరణకు పత్రికల్లో అంతా బోధుంటది. సో, పత్రికలన్నీ బోధే. కానీ గాస్పెల్స్‌లో ఎక్కువ శాతం సంఘటనలుంటాయి. అక్కడక్కడ బోధలుంటాయి. సో, దాన్ని గుర్తించి రాసుకోవాలి. ఆ తర్వాత ఊహించటం. మనకున్నటువంటి పంచేంద్రియాలను ఉపయోగించి ఊహిస్తూ, ఆ సంఘటనలోకి నేను వెళితే, ఆ రైటర్ దగ్గరికి నేను వెళితే, ఆ రీడర్స్ దగ్గరికి నేను వెళితే, నా సెన్సెస్ ఎలా పనిచేస్తాయి అని చెప్పి దాన్ని ఊహించాలి. ఓకే.
ఒక తర్వాత వ్యక్తులు, స్థలాలు, సర్వనామాలు, క్రియలు. వ్యక్తుల గురించి రాసుకోవాలి, స్థలాల గురించి రాసుకోవాలి, సర్వనామాలు రాసుకోవాలి, క్రియలు రాసుకోవాలి. వ్యక్తులు, స్థలాలకి టేబుల్స్ వేసుకుంటాం. ఆ టేబుల్ చూపించాను మీకు. సర్వనామాలు చేసుకోవాలి. అంటే హీ, హిమ్, లేకపోతే ఆయన, ఆమె ఇట్లాంటివి రాసుకున్నప్పుడు వాటిని కూడా మనం చూసుకోవాలి. చూసుకొని దాని పక్కనే అసలు పేరు రాసుకోవాలి. క్రియలు టేబుల్ తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక తమ్ముడు ప్రశ్న అడిగాడు. అన్న, తెలుగు, ఇంగ్లీష్‌లో యాక్షన్స్ వేరే ఉంటున్నాయి. ఏం చేయమంటారు? తెలుగు వాడాలా? ఇంగ్లీష్ వాడాలా? నీకు ఏ లాంగ్వేజ్ బాగా కంఫర్టబుల్లో ఆ లాంగ్వేజ్ వాడాలి తమ్ముడు. ఏ లాంగ్వేజ్ వాడినా పర్వాలేదు. ఉదాహరణకి నేను ఎక్కువగా ఇంగ్లీష్ వాడతాను. ఎందుకనంటే చిన్నప్పుడు తెలుగు మీడియం అయినా 10th తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చాను. అక్కడి నుంచి ఇక ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతూ వస్తూ ఉన్నాను. కాబట్టి 25 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్‌లోనే అయిపోతా ఉంది కాబట్టి ఇంగ్లీష్ నాకు బాగా అనిపిస్తది. కానీ కొంతమంది తెలుగులోనే చేస్తారు. ఏదైనా పర్వాలేదు. నీకు ఏది కంఫర్టబుల్, నీకు దేనితోటి క్లోజ్‌గా ఫీల్ అవుతావు, ఆ లాంగ్వేజ్‌ని నువ్వు వాడాలి. కొంత డిఫరెన్స్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకదానికి స్టిక్ అవ్వాలి. మొదటి నుంచి చివరి వరకు అన్నీ గూడా ఒకే లాంగ్వేజ్ బైబిల్, ఒకే ట్రాన్స్‌లేషన్ బైబిల్ మీద చెయ్యాలి. తర్వాత ఇంకొక ప్రశ్న ఏమొచ్చిందంటే, అన్న, ఇంటర్‌ప్రిటేషన్ చేసేటప్పుడు ఒకే పారాగ్రాఫ్ రాస్తామా? అన్ని రూల్స్ ఉపయోగించి, ఒక్కొక్క రూల్‌కి ఒక్కొక్క పారాగ్రాఫ్ రాస్తామా? అన్ని రూల్స్ ఉపయోగించి ఒకే పారాగ్రాఫ్ రాయాలి. ఒక్కొక్క రూల్‌కి ఒక్కొక్క పారాగ్రాఫ్ కాదు. దాన్ని నేను మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంటర్‌ప్రిటేషన్‌లో అన్ని రూల్స్ నా మైండ్‌లోకి పెట్టుకొని, అబ్జర్వేషన్‌లో ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని చూస్తూ, వాక్య భాగాన్ని మన సొంత మాటల్లో అక్కడ డైరెక్ట్‌గా ఇవ్వబడిన విషయాలు, మనకి అర్థమైన విషయాలు, ఆ విషయాలను చూసినప్పుడు మనం గ్రహించిన విషయాలు, మనం కనుక్కున్న విషయాలు మొత్తాన్ని కలిపి పారాగ్రాఫ్‌గా రాస్తాం. తర్వాత మరలా వచ్చే పదాలు, సమయాన్ని తెలిపే పదాలు, కలిపే పదాలు, తెలియని పదాలు ఇవన్నీ గూడా రాసుకోవాలి. అలంకారాలు గూడా రాసుకోవాలి. నిన్న ఒక చెల్లి అడిగింది, అన్న అలంకారాలు మళ్ళా ఒక్కసారి చెప్పండి. అలంకారాలు ఎలా రాసుకుంటాం? అలంకారాలను ఎలా గుర్తిస్తామని. అయితే నేను మీకు ఎక్సర్‌సైజ్‌గా ఇచ్చినటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అలంకారం ఉంది. కొంతమంది గుర్తించారు, కొంతమంది గుర్తించలేదు. కొన్ని అలంకారాలను నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, గమనించండి. సో, రైట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇది మనం నిన్న చూసుకున్నటువంటి వాక్య భాగం గదా! ఎక్సర్‌సైజ్ ఇచ్చాను. మీలో కొంతమంది పని చేశారు. నన్ను గూర్చి మీరిలా ఇన్నాళ్ళకు మరలా యోచన సాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఇదంతా చదువుతూ కిందకొస్తా ఉంటే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఏవో వాళ్ళు కొన్ని వస్తువులు పంపించారు సహాయంగా. ఆ వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇది చూసినప్పుడు ఇది నిజంగా లిటరల్ గాదు. అంటే వాళ్ళు పంపించినటువంటి వస్తువుల్ని మంచి వాసన వచ్చింది అని అనలా. ఆయన ఉద్దేశం ఏంటంటే లేదా ఆయన వాళ్ళు పంపించిన వస్తువులన్నిటిని అక్కడ పెట్టి దానికి అగ్గిపుల్ల గీసి అందులో వేసి, అంటే ఆ రోజుల్లో అగ్గిపుల్లలు లేవులేండి. అగ్గిపుల్ల గీసి అందులో వేసి మొత్తం మండించి దేవునికి యాగం చేసేసా, అది కాదు. దీన్ని పోల్చి చెప్తా ఉండటం అన్నమాట. దీన్నే అలంకారం అంటారు. అంటే ఉన్నదున్నట్టుగా కాదు, పోల్చి చెప్పడం. అంటే పాత నిబంధన కాలంలో వాళ్ళు బలులు అర్పించినప్పుడు అది యాగంగా, సువాసనగా దేవునికి ఉంటాయి. మీరు నాకు కొంత డబ్బు పంపించారు. ఆ డబ్బు ఎలాంటిదంటే, ఒక ప్రీస్ట్, ఒక యాజకుడు దేవునికి యాగం చేసినప్పుడు దేవుడు ఎంతగా సంతోషిస్తాడో, యాజకుడు ఎంత ఫలం పొందుతాడో, మీరు నాకు డబ్బు పంపించినప్పుడు అంతలాగానే దేవుడు సంతోషించాడు. అంతలాగానే మీకు కూడా ఫలితం వచ్చింది అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి నేను ఆ పుస్తకంలో ఏం రాస్తాను, హెడ్డింగ్ పెడతాను.
ఉపమానములు అని హెడ్డింగ్ పెట్టి, ఫిగరేటివ్ కన్స్ట్రక్ట్స్ అని హెడ్డింగ్ పెట్టి, కింద వచనం 18 అని రాసుకొని, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి అని రాస్తాం. కింద దీని అర్థం అని హెడ్డింగ్ పెట్టి, వారు పౌలుకు పంపించినటువంటి డబ్బు సహాయము యాజకుడు దేవునికి యాగము చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయో అంత అద్భుతంగా ఉన్నాయి. యాజకుడు యాగం చేసినప్పుడు దేవుడు ఎంత సంతోషించాడో ఈ పని వల్ల కూడా దేవుడు అంతే సంతోషించాడు అని రాసుకో. అది ఉపమానం గురించి. ఇంకొక ఉపమానం చెప్తాను, మనకు బాగా తెలిసిన ఉపమానం. యేసు ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అనగానే వెంటనే నాకు అర్థమైంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు గ్రీన్ కలర్ లో ఉంటాడు, ఆయనకి కొన్ని కొమ్మలు ఉంటాయి అని కాదు. దాన్ని నేను ఎలా అర్థం చేసుకుంటాను? యేసుక్రీస్తు ప్రభు వారితోటి నాకు ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన చెట్టుకున్నటువంటి తీగలకి ఉన్న సంబంధంతో పోల్చాడు. నేను యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎప్పుడు నిలిచి ఉండాలి, ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, ఆయనలో కొనసాగుతూ ఉంటే తీగ ద్రాక్షావల్లిలో కొనసాగిన అర్థము అలా రాసుకోవాలి. అక్కడ నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో నేను ఎప్పుడు కలిసి ఉండడాన్ని ఇది అర్థం చెబుతుంది, అలా రాసుకోవాలి. ఉదాహరణకి ఇంకొక చెప్తాను. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మీరు పీబీఎస్ చేస్తా ఉన్నారు. పీబీఎస్ చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకను దానిని ఎదిరింపలేదు అంటే వెంటనే అంటే ఎప్పుడైనా సరే టెంప్టేషన్ వచ్చినప్పుడు, అబద్ధం చెప్పాలి అని వచ్చినప్పుడు రక్తం గారేటట్టుగా నన్ను నేను కొట్టుకోవాలి అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటి? ఆ రోజుల్లో పోరాటాలు జరిగేవి, యుద్ధాలు, రాజులు, అదంతా గుర్తు చేసుకుంటూ, ఒక సిపాయి పూర్తిగా పోరాడాడు, తన శక్తి వంచన లేకుండా పోరాడాడు అంటే రక్తం వస్తుంది. రక్తం రాకుండా యుద్ధం నుంచి నువ్వు బయటికి రాలేవు. అంటే వెనక దాక్కొని లేకపోతే పారిపోతే అది వేరే విషయం. అంటే మీ దగ్గరికి ఒక టెంప్టేషన్ వచ్చినప్పుడు ఆ టెంప్టేషన్ లో పడిపోకుండా దాన్ని ఎదుర్కోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలంటే, సైనికుడు యుద్ధంలో ఎంత ప్రయత్నం చేస్తాడో చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ టెంప్టేషన్ కి లొంగను అన్నట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అంటే వెరీ గుడ్ నేను షార్ట్స్ వేసుకుంటాను, పరిగెత్తుతా. కాదు తమ్ముడు, మన విశ్వాస ప్రయాణాన్ని ఒక పరుగు పందెంతో పోల్చారు. సో కాబట్టి నేను అలంకారము, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుము, దీని అర్థము అనగా నా విశ్వాస జీవితం ఒక రన్నింగ్ రేసు లాంటిది. ఈ రేసు చివరి వరకు నేను పరిగెత్తాలి, ఓపికగా పరిగెత్తాలి. అంటే నేను నిజంగా పరిగెత్తడం కాదు కానీ ప్రతిరోజు కూడా ఎంతో పేషెంట్ గా నేను నా విశ్వాస జీవితంలో జీవించాలి. ఇలా రాసుకోండి. దీన్ని అలంకారాలు అని అంటారు. ఓకే, సో కాబట్టి అలంకారాలు మీకు అర్థమైనాయి అని అనుకుంటాను. ఆ తర్వాత స్ట్రక్చర్ అండ్ డివిజన్స్, అమరికలు రాసుకోవాలి. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీనికి ముందు ఇది, దీని తర్వాత ఇది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలు రాసుకోవాలి. ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్, హూ ఆన్సర్, వాట్ ఆన్సర్, వేర్ ఆన్సర్, వెన్ ఆన్సర్ రాసుకోవాలి. సో ఈ విధంగా మనం రాసుకోవాలి. మీలో కొంతమంది చాలా చక్కగా చేశారు. కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చూపించాలనుకుంటున్నాను, వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ మంచిగా చేసినవి చూపిస్తాను. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి అందరి బెనిఫిట్ కోసం. ఏంటి అన్న నాది చూపించి ఇంప్రూవ్మెంట్ చెప్తున్నాడు అంటే నువ్వెవరో ఎవరికి తెలియదు కాబట్టి కంగారు పడద్దు. ఇంప్రూవ్మెంట్స్ అందరూ నేర్చుకుంటారనే ఉద్దేశంతో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ మీరు చేసినవి నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఉదాహరణకి ఇక్కడ చూడండి, చక్కగా జూమ్ చేస్తాను. రైట్, చక్కని వర్బ్స్, యాక్షన్స్ టేబుల్ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. యోచన చేయటం అనేది క్రియ. ఎవరు యోచన చేశారు? ఫిలిప్పీ సంఘం. ఎవరి గురించి? పౌలు గురించి. ఎప్పుడు? ప్రజెంట్ కంటిన్యూస్. అంటే అప్పుడెప్పుడో యోచన చేశారు కానీ అది జరిగేటప్పటికి ప్రజెంట్ కంటిన్యూస్. వాయిస్ యాక్టివ్ వాయిస్, ఇది డాష్ పెట్టారు కానీ అది యాక్టివ్ వాయిస్. వేర్
ఫిలిపియన్ సిటీలో. ఎందుకు? మోటివ్ ఏంటి? ఎందుకు అంటే సహాయం చెయ్యాలనే ఆలోచనతోటి యోచన చేశారు. రిజల్ట్ ఏమైంది? యోచన చేసినందువల్ల ఫైనల్ గా వచ్చిన ఫలితం ఏంటి? ఎపఫ్రోదితుని పంపించారు. ఇది ఏమైనా ఆజ్ఞ? కాదు. సో కాబట్టి చాలా చక్కగా రాశారు. అలా సంతోషించటం, దొరకకపోవటం, చెప్పటం, నేర్చుకోవటం, చేయటం, పాలు పుచ్చుకోవటం, బోధించడం, ఇలా చాలా చక్కగా రాశారు. సో ఈ విధంగా చాలా క్రియలు ఉన్నాయి. ఒక తమ్ముడైతే ఒకటే క్రియను రాసి టేబుల్ అయిపోయింది అని అన్నాడు. కాదు తమ్ముడు, ఉన్న క్రియలన్నిటినీ ఐడెంటిఫై చేయాలి. సో ఇది చక్కటి ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ నేను చూపిస్తాను. మీరు చేసినటువంటి ఎగ్జాంపుల్స్ లో నుంచి, నిన్న నేను చూసిన వాటిలో నుంచి. రైట్. రైట్. చూసారా? యోచన చేసిరి చాలా నీట్ గా. ఇది ఇమిటేషన్ అని రాశారు. ఇమిటేషన్ కాదు, ఇంపరేటివ్. తెలుగులో అయితే అంటే మీకు అర్థం కాకపోతే ఆ పదం సింపుల్ గా ఆజ్ఞ క్వశ్చన్ మార్క్. ఇది ఆజ్ఞ అవునా కాదా, అది క్వశ్చన్ మార్క్. సో కాబట్టి చాలా చక్కగా రాశారు. సో ఈ విధంగా టేబుల్ రాయాలి. చాలా చాలా రాశారు. సో ఆ విధంగా ఉన్నటువంటి అన్నిటినీ మనము ఐడెంటిఫై చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అన్న నా ఎగ్జాంపుల్ చూపించలేదని ఫీల్ అవ్వద్దు. ఓకే. రైట్. వ్యక్తుల గురించినటువంటి ఎగ్జాంపుల్. వ్యక్తుల గురించి ఎలా రాయాలి? నిన్న కొంతమంది వ్యక్తుల గురించి రాయటంలో కొంచెం కంగారు పడ్డారు. ఇది గమనించండి. వ్యక్తుల గురించి ఎలా రాశారో చూడండి. అంటే టేబుల్ వేయాలని అన్నాను, టేబుల్ వేసినట్టే ఇక్కడ. ప్రభువు పౌలు గురించి ఫిలిప్పీలు మళ్ళా ఆలోచించాలని చేసి ప్రభువు నందు మిక్కిలి సంతోషించాడు. ఫిలిప్పీలు పడిన వస్తువులు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగంగా ఉన్నాయి. సో ఆ విధంగా ప్రభువు గురించి, ఫిలిప్పీల గురించి, ఎపఫ్రోదితు గురించి, పౌలు గురించి రాశారు చాలా చక్కగా. సో పీపుల్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పీపుల్ ఇన్ ద పారాగ్రాఫ్. ముందు పీపుల్ ని ఐడెంటిఫై చేయాల, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పీపుల్ ఐడెంటిఫై చేయాలి. అయితే ఇక్కడ నిన్న జరిగినటువంటి చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయం చూపిస్తున్నా. కొంతమంది పీపుల్ గురించి రాసేటప్పుడు ఏం చేశారంటే ప్రభువు అని ఒక చోట పెట్టారు. అది ఎక్కడుందో నేను గమనించట్లేదు, అంటే టైం కోసం. కొంతమంది ప్రభువు అని ఒక చోట పెట్టారు, కొంచెం రాశారు, తర్వాత యేసు అని కింద పెట్టి మళ్ళా రాశారు కొన్ని విషయాలు. సో యేసు ప్రభు ఇద్దరు ఒకటే కాబట్టి దాన్ని కలిపేయాలి. సో కాబట్టి ఆ విధంగా కలిపి ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి గురించినటువంటి అన్ని పేర్లు కలిపి ఒకటిగానే చూడాలి. దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ కూడా ఒకటి చూపిస్తాను. ఇంతవరకు అబ్జర్వేషన్స్ చూపించాను. ఇంటర్ప్రిటేషన్ కూడా ఒకటి చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీరు చేసింది చూడండి ఎంత చక్కగా రాశారు. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అనే ఒక స్త్రీ ఆయన్ను తన ఇంట చేర్చుకొనెను అనే ఈ ఫ్రేజ్ లేకపోతే ఈ సెంటెన్స్ కి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, యేసు ప్రభు మరియు ఆయన శిష్యులు ప్రయాణిస్తూ ఉండగా ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళారు. ఆ గ్రామం పేరు బేతనియా. బేతనియా గ్రామం యూదాలో ఉంది. అది యెరూషలేముకు దగ్గరగా ఉంది. బేతనియా గ్రామంలో మార్త యొక్క కుటుంబం నివసిస్తుంది. మార్తకు ఒక సహోదరు. చూసారా ఈ విధంగా చక్కగా ఇంటర్ప్రిటేషన్. ఆ తర్వాత నెక్స్ట్ ఆమెకు మరియా అనే సహోదరుడిని ఈమె యేసు పాదముల యొద్ద. మార్త యొక్క ఫ్యామిలీ జీసస్ ని చాలా ప్రేమించారు. ఆయన కూడా మార్త యొక్క కుటుంబాన్ని అదే విధంగా ప్రేమించారు ఆయన బోధింపుగా. చూసారా చక్కగా రాశారు ఇంటర్ప్రిటేషన్ చాలా చక్కగా. అయితే ఇందాక ఒక తమ్ముడు అడిగినట్టుగా ఒకళ్ళు ఏం చేశారంటే ఇంటర్ప్రిటేషన్ ని స్టెప్స్ అనుకున్నారు. అంటే ఒక్కొక్క రూల్ కి ఒక్కొక్క పేరా రాయాలని అనుకొని అక్షరార్థంగా వివరణ చెప్పాలని చెప్పి అక్షరార్థమైన వివరణ, ఆ తర్వాత సందర్భాన్ని బట్టి పెట్టాలని సందర్భాన్ని బట్టి వివరణ అట్లా రాస్తారు. ఇది తప్పు. వివరణ అనేది ఒకసారే రాయాలి, అన్ని రూల్స్ ఉపయోగించి ఒకేసారి రాయాలి. సో కాబట్టి దీన్ని గమనించండి.
వివరణ ఒకసారే, ఒక స్టెప్పే, వివరణలో ఒకే స్టెప్. అయితే అన్ని రూల్స్‌ని మనం ఉపయోగిస్తాం. ఆహ్, ఆ! ఆహ్, ఇది చూద్దాం. ఇదొక్కటి చూసేసి మనం ముందుకు వెళ్దాం. ఇవన్నీ మీరు అంటే యాక్చువల్‌గా మనం అందరం కలిసి క్యాంప్ చేసుకుంటే ఆహ్, కూర్చొని చూడొచ్చు. అందరం అర్థం చేసుకోవచ్చు ఒకళ్ళ నుంచి. చూడండి ఇక్కడ 3 ట్రాన్స్‌లేషన్స్ పెట్టుకొని చక్కగా అసలు ఎంత ఆల్‌మోస్ట్ చాలా బాగా చేశారిది. ఇందులో మళ్ళీ కొన్ని కొన్ని విషయాల్ని ఆల్రెడీ హైలైట్ చేయటం. ఎంతో ఎఫర్ట్ పెట్టినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. వండర్‌ఫుల్, వండర్‌ఫుల్ వర్క్. తర్వాత ఫస్ట్ థాట్స్, లిటరరీ ఫార్మ్, నరేటివ్, ఇమాజినేషన్, వాట్ కెన్ ఐ సీ, వాట్ కెన్ ఐ టచ్, వాట్ కెన్ ఐ స్మెల్ రాశారు. పీపుల్ అండ్ ప్లేసెస్, పాల్, ఫిలిపియన్స్, ఎపఫ్రోదితస్, క్రైస్ట్ జీసస్, మాసిదోనియా, థెస్సలోనిక, పీపుల్, పాల్. అయితే ఇక్కడ చేసిందేంటంటే పాల్ గురించి ఒక్క వివరమే రాయబడింది. చాలా వివరాలున్నాయి. ఆ వివరాలన్నీ రాయాలి. బహుశా అంటే మెసేజ్ పెట్టారులెండి. టైం లేక నేను అన్నీ చేయలేకపోయానన్నా అని. సో, కాబట్టి మీకు ఇది అర్థం అవ్వడానికి ఫిలిపియన్స్ గురించి గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్రభువు గురించి రాయలా ఇక్కడ. రాయాల్సింది జీసస్ క్రైస్ట్. ఎపఫ్రోదితు గురించి కొన్ని విషయాలే రాయబడ్డాయి. సో, యాక్షన్స్ టేబుల్‌లో కూడా ఒక్క యాక్షనే రాయబడింది. ఇంకా చాలా యాక్షన్స్ ఉన్నాయి. ఆహ్, రిపీటెడ్ వర్డ్స్, ఆథర్, ఆడియన్స్, అట్మాస్ఫియర్, ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వెషన్స్. సో, ఎంత చక్కగా చేశారు. అంటే ఇంకా టైం ఉంటే మొత్తానికి కంప్లీట్ చేసేది. సో, కాబట్టి ఈ విధంగా మీరు చేయటం మొదలు పెట్టాలి. ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఫ్రేజ్ బై ఫ్రేజ్ డివైడ్ చేస్తాం. అవును. అదే కదా! నేను ఇందాక చూపించింది ఇక్కడ చేశాం కదా! క్వెషన్ ఒకటొచ్చింది. సో, ఫ్రేజ్ బై ఫ్రేజ్ డివైడ్ చేస్తాం. అయితే ఈ మొత్తము ఒకే కంటిన్యూయస్ పారాగ్రాఫ్. అయితే ఏ ఫ్రేజ్‌ని బట్టి ఏ పారాగ్రాఫ్ వచ్చిందో డివైడ్ చేసి రాసుకున్నారు. సో, ఇది మీరు ఈ విధంగా లెఫ్ట్, రైట్ రాసుకున్నా పర్వాలా. లేదా ఈ మొత్తాన్ని రాస్తూ వచనము 33 వర్స్ 33 38 వర్స్ 38 అని పెట్టేసి ఇక్కడ వరుసనే రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత వర్స్ 39 ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఆహ్, అర్థం అవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తర్వాత చూపిస్తాను. మనం ముందుకు వెళ్దాం. సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రైట్. ఇంటర్ప్రిటేషన్ గురించి నిన్న చూసాం. ఇంటర్ప్రిటేషన్ గురించి చాలా మందికి అర్థమైంది. ఇంకా కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అబ్జర్వేషన్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దం. డిటెక్టివ్ వెతికినట్టుగా అన్ని వెతకడం. వివరణ అంటే పజిల్ పూర్తి చేయటం లాంటిది. అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ పజిల్‌లో ముక్కల్లాంటివి. ఆశ్రయ్ మా బాబు ఇట్లాంటి పజిల్స్ అంటే చాలా ఇష్టపడేవాడు. ఆ ముక్కలన్నీ వాడి ముందేస్తే ఆ ముక్కలన్నీ పెడితే బొమ్మొస్తది. సో, వచ్చిన బొమ్మ వివరణలో నువ్వు రాసిన పారాగ్రాఫ్. కానీ ఆ రూల్స్ మీరు గుర్తించినటువంటి విషయాలు పజిల్‌లో ముక్కలన్నమాట. కాంటెక్స్ట్ ఒక ముక్క. అక్కడున్న సోషల్ బ్యాక్‌గ్రౌండ్, కల్చర్ బ్యాక్‌గ్రౌండ్ ఇంకొక ముక్క. అన్నిటిని కలిపితేనే బొమ్మొస్తది. సో, వివరణ అనేది పజిల్ పూర్తి చేయటం లాంటిది. సో, అన్నీ కలిపి ఒక చోట చక్కగా పెట్టగలిగితే అది ఈజీ గాదు. టైం పడతది. కష్టం పడతది. సో, కాబట్టి తర్వాత ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ గురించి చెప్పాను. మనందరి మీద ఒక బాధ్యత ఉంది అని. సో, దాన్ని గుర్తించాలి. వాక్య భాగానికి ఒకే అర్థం ఉంటది. ఆ అర్థాన్ని మనం తీసుకోవాలి చాలా జాగ్రత్తగా. లేకపోతే తప్పుడు బోధలొస్తాయి. నాకు పరిశుద్ధాత్మ చెప్పాడన్నంత మాత్రాన అది గాదు. లూకా గారు ఏ అర్థంతో చెప్పారో అదే నేను కనుక్కోవాలి. నాకేమనిపిస్తుంది అని గాదు. సో, కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రచయిత ఈ పదాలని ఏ అర్థం చేసుకోవాలని ఉద్దేశించాడు? ఈ టెక్స్ట్ బైబిల్‌లో ఎందుకుంది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ గనక మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తే కరెక్ట్‌గా వస్తదనమాట. భౌగోళిక, సాంస్కృతిక ఇవన్నీ మనం చూసుకోవాలి. మనకున్నటువంటి టూల్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో, కాబట్టి టూల్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఎలా అంటే మనకి స్టెప్స్ ఉండవు, రూల్స్ ఉంటాయి. టెక్స్ట్‌లో ప్రతి పదానికి, వాక్యానికి, పేరాలకి మొత్తం టెక్స్ట్‌కి అర్థాన్ని తెలుసుకోవాలి. ఆ అర్థాలన్నిటిని రాసుకోవాలి. అయితే ఒక్క విషయం నేను చూపిస్తే బాగుండేదేమో. ఒక్క నిమిషం. కాదు.
ఇదొకటి చూద్దాం. సో ఒక తమ్ముడు ఏం చేశాడంటే ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు పదాలకి అర్థాలు తెలుసుకోవాలిగా. అందుకని ఈ తమ్ముడు ఏం చేశాడంటే ముందు కొన్ని పదాలకి అర్థాలు రాసుకున్నాడు. నీకు చింత లేదా అనే దానికి అర్థం, విచారం కలిగి చేయాలనుకున్న ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, అది ఇది చెయ్యాలి, తొందరగా కంప్లీట్ అవుతాయా అవ్వవా అనే ఆలోచన కలిగి ఉంది, అవసరమైనది ఒక్కటే, ఏర్పరచుకొను అంటే తీసివేయబడు. అట్లా పదాలకు అర్థాలు రాసుకున్నాడు. మంచిది, ఇలా రాసుకొని ఫైనల్ గా మళ్ళా పారాగ్రాఫ్ మొదలు పెట్టేశాడు. సో కాబట్టి ఇలా రాసుకోవచ్చు. స్టార్టింగ్ లో నాకు అక్కడ ఉన్నటువంటి పదాలకి సరైనటువంటి అర్థాలు నేను రాసుకుంటానని రాసుకొని మొత్తానికి ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటి, పారాగ్రాఫ్ ని రాయటం. సో కాబట్టి అలా కూడా చేయొచ్చు. సో టెక్స్ట్ లో ప్రతి పదానికి వాక్యానికి అర్థాన్ని వెతుక్కుంటాం, అన్నిటినీ కలిపి. ఉదాహరణకి ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నటువంటి ఈ అబ్బాయి చూడండి, ఈ అబ్బాయి ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాడు. నెంబర్ 1, తన దృష్టిలో పరిశీలనలో రాసుకున్నటువంటి వివరాలు ఉంటాయి. ఊహించటం, వ్యక్తులు, పదాలు, క్రియలు అవన్నీ చూస్తూ ఉంటాడు ఒక కంటితో. రెండవదిగా తన మైండ్ లో వివరణకు సంబంధించినటువంటి సూత్రాలు ఉంటాయి. ఆ తర్వాత పేపర్ మీద వివరణ రాసేస్తా ఉంటాడు ఒక పారాగ్రాఫ్. ఈ పిక్చర్ ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే, ఒక కంటితో పరిశీలనలో రాసుకున్న వివరాలన్నీ చూస్తూనే ఉండాలి. మన మైండ్ లో వివరణకు సంబంధించినటువంటి సూత్రాలన్నీ పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉండాలి. ఈ టెక్స్ట్ కి వివరణ ఏంటి, ఈ పదానికి వివరణ ఏంటి, ఈ సెంటెన్స్ కి వివరణ ఏంటి, ఆ తర్వాత వివరణ రాస్తూ ఉండాలి. సో కాబట్టి వివరణకు సూత్రాలు ఏంటి నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ మళ్ళా ఒకసారి క్విక్ గా రీక్యాప్ చేస్తాను. నెంబర్ 1, వివరణ అంటే మనం అక్కడ ఉన్న విషయాల్ని అక్షరార్థంగా వివరణ చెప్పాలి. రచయిత చెప్పాలనుకున్న వివరణ చెప్పాలి. చెట్టు అంటే ఇది, చెప్పులు అంటే ఇవి, కాయిన్స్ అంటే ఇవి. లూకా గారికి ఆలోచనలు ఏవి లేవు కాబట్టి నేను ఆలోచన చెప్పాల్సిన అవసరం లేదు. అక్షరార్థంగా ఉన్నదున్నట్టుగా ప్లెయిన్ గా మనం ఒక కథ చదివాం అనుకో, కుందేలు తాబేలు కథ, అందులో ఎలా అర్థం చేసుకుంటాం అలాగే అర్థం చేసుకోవాలి, ప్లెయిన్ గా. దీనికి పరిశుద్ధాత్మ దేవుడు డెఫినెట్ గా సహాయం చేస్తాడు. సో కాబట్టి అక్షరార్థంగా వివరణ చెప్పాలి, ప్లెయిన్ వివరణ. ఏ పుస్తకం ఎలా అర్థం చేసుకుంటే అలాగే, ప్రతిదీ గుర్తు సాదృశ్యం అలా చేయదు. అయితే అక్కడే ఒకవేళ వాళ్ళు గుర్తే ఇచ్చి చెప్పాలనుకుంటే, ఉదాహరణకి నేను ద్రాక్షావల్లిని అని చెప్పినప్పుడు కావాలనే అక్కడ గుర్తిచ్చారు కాబట్టి దాన్ని నేను వివరించాలి డెఫినెట్ గా. అక్కడ నేను అక్షరార్థమే చెప్పాలి అన్నాడు కాబట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువారు గ్రీన్ కలర్ లో ఉంటారు అలాగా. అక్కడ కావాలనే యోహాను భక్తుడు మనకి ఒక గుర్తిచ్చాడు కాబట్టి ఆ గుర్తుని అర్థం చెప్పాలి. కానీ ప్రతిదీ గుర్తు కాదు, వాళ్ళు గుర్తు అంటేనే నేను గుర్తుగా తీసుకోవాలి. ప్రతిదీ చెప్పాలనుకున్నటువంటి అర్థం చెప్పాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను. మరి యేసు పాదాల దగ్గర కూర్చొని ఉంది అని అంటే ఒక వ్యక్తి ఇలా అర్థం రాశాడు అనుకోండి, పాదాలు సిద్ధపాతుకు సూచన కాబట్టి మరియ రెండో రాకడికి సిద్ధంగా ఉంది. ఆయనకి ఏం అర్థమైంది, రెండో రాకడ అర్థమైంది అనమాట. ఈ పారాగ్రాఫ్ చదివితే దేవునితో మనకు ఉండాల్సిన సంబంధం గురించి మర్చిపోయాడు ఆయన. సో అలా అర్థం చెప్పకూడదు. లూకా గారు ఏ విధమైన ఉద్దేశంతో అర్థం చెప్పాడో ఆ ఉద్దేశాన్ని మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్ప్రిట్ ఇన్ లిటరరీ కాన్సెప్ట్, సందర్భాన్ని బట్టి ముందేముంది వెనకేముంది, ప్రతి పదానికి దానికి ముందున్న పదాలు వెనుకున్న పదాలు దాని అది ఉన్నటువంటి వచనాన్ని చూడాలి. ప్రతి పేరాకి ముందున్న పేర వెనుకున్న పేర, ప్రతి వచనానికి అది ఉన్నటువంటి పేర, ఆ విధంగా మనం చూసి అర్థం చెప్పాలి. సో కాబట్టి అర్థం చెప్పేటప్పుడు మనం చూస్తా ఉన్నప్పుడు బొమ్మ కోసం చూస్తా ఉంటాం. ఆ పదానికి అక్కడ రకరకాల పదాలు రావచ్చు. ఉదాహరణకి చేర్చుకొనేను అనే పదం చాలాసార్లు వాడతాం మనం. మా అబ్బాయిని ఆ స్కూల్లో చేర్చుకున్నారండి అంటే నేను ఫీజు కట్టా. యేసుక్రీస్తు ప్రభువారు ఫీజు కట్టాడా? కట్ల. సో ప్రతి పదానికి రకరకాల అర్థాలు చెప్పాలి. సో కాబట్టి ఆ అర్థాలన్నిటిలో సరైన అర్థాన్ని మనం గుర్తించాలి. సో కాబట్టి ఈ బొమ్మ కోసం చూస్తాను. ఒక పదానికి అర్థం చెప్పేటప్పుడు ఆ పదానికి ఉన్న అన్ని అర్థాలని మనం ఊహిస్తాం.
కానీ ఇక్కడ ఏ అర్థం సరిపోతుందో దాన్ని రాసుకుంటాం. చేర్చుకొనెను అనే పదం ఇక్కడ ఉంది. కరెక్టే, కాదని అంటల్లా. కానీ ఈ చేర్చుకొనెను అనే పదానికి ఇక్కడ వచ్చే అర్థం ఏంటంటే ఆహ్వానించెను. రాసుకోవచ్చు నేను కావాలంటే స్టార్టింగ్‌లో. చేర్చుకొని అంటే ఇంకొక తమ్ముడు రాసుకున్నట్టు. సో ప్రతి పదానికి అక్కడొచ్చే అర్థాన్ని మనం రాసుకోవాలి. ప్రతి వాక్యానికి అక్కడొచ్చే అర్థాన్ని మనం రాసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రామర్‌ని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా. గ్రీక్ గ్రామర్‌కి, ఇంగ్లీష్ గ్రామర్‌కి స్లైట్ తేడాలుంటాయి. సో దాన్ని కూడా మనం గమనించాలి. అది ఎట్లా అన్నా అంటే ఈసోడ్ అనే సాఫ్ట్‌వేర్ ఉంటది. అందులో మీరు అన్ని చాలా ఈజీగా చూడొచ్చు. మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రీ సాఫ్ట్‌వేర్ అది. అది ఎలా అనంటే నన్ను ఎవరన్నా పర్సనల్‌గా కలవండి. ఈసోడ్.నెట్. ఈసోడ్ ఇక్కడ ఉంది కదా స్పెల్లింగ్. ఈసోడ్.నెట్‌లో ఆ సాఫ్ట్‌వేర్ దొరుకుతది. దాన్ని తీసుకోవచ్చు. సో కాబట్టి ఆ విధంగా చూడాలి. తర్వాత సంస్కృతి, అలవాట్లు, కట్టుబాట్లను బట్టి టెక్స్ట్‌కి అర్థం చెప్పాలి. ఇప్పుడు మరియ గురించి మనం ఏం చూసాము? మరియా యేసు ప్రభువుని ఇన్వైట్ చేసింది అంటే దాని అర్థం మరియా ఆ ఇంటికి మార్త ఎక్స్‌క్యూజ్ మీ. మార్త యేసు ప్రభువుని ఇంటికి ఇన్వైట్ చేసింది అని అంటే దాని అర్థం ఏంటి? ఆ సాంప్రదాయం ప్రకారం, అక్కడున్న కట్టుబాట్ల ప్రకారం ఇంటి పెద్ద ఇన్వైట్ చేశారు కాబట్టి మార్తే ఆ ఇంటికి పెద్ద. ఎందుకు ఏంటి మనకు తెలీదు. మగవాళ్ళు ఎవరు లేరా? అంటే బహుశా లాజరు ఉన్నాడు కానీ చిన్నోడు అయి ఉంటాడు. సో కాబట్టి ఈ విషయాలన్నీ అక్కడ ఉన్నటువంటి సంస్కృతికి, అలవాట్లు, కట్టుబాట్లను బట్టి అర్థం చెప్పాలి. సో అక్కడ ఉన్నటువంటి ఎవరు ఎక్కడ జాగ్రఫికల్ విషయాలు. ఉదాహరణకి ఈ బేతని అనేటటువంటి గ్రామం అంటే అక్కడ విలేజ్ అని ఉంది. కానీ మనకి వేరే టెక్స్ట్ లో నుంచి మనకు విలేజ్ తెలుసు. సో కాబట్టి దాన్ని కూడా మనం గుర్తించాలి. విలేజ్. తర్వాత రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు కూడా మనం గమనించాలి. ప్రతి పేరాకి అర్థం చెప్పేటప్పుడు దానికి సంబంధించిన వేరే పేరాలు కూడా చదివి అన్నిటికీ సరిపోయే సమగ్రమైన అర్థాన్ని చెప్పాలి. అంటే ఇప్పుడు నేను ఒక అర్థం చెప్తున్నాను అనంటే ఆ అర్థం మిగతా వాటికి కూడా, మిగతా పేరాలకు కూడా నేను ఆలోచించుకోవాలి. బైబిల్‌లో ఇంకొక చోట ఉన్నటువంటి విషయాలకు కూడా ఆలోచించుకోవాలి. ఒక సంఘటనను వివరించడానికి అదే టాపిక్‌కి సంబంధించిన బోధన ఉపయోగించుకోవాలి. అస్పష్టంగా ఉన్న పేరాను ఉపయోగించడానికి అదే టాపిక్‌కి సంబంధించిన స్పష్టమైన పేరాన్ని నేను ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి హేట్ పేరెంట్స్ అన్నది కదా, మీరు తల్లినైనను తండ్రినైనను ద్వేషించని ఎడల నాకు పాత్రుడు కాదు అనంటే అదేంటి? ఓహో! అని చెప్పి నేను మా డాడీ దగ్గరికెళ్ళి, డాడీ రేపటి నుంచి నేను నిన్ను ప్రేమించను. నిన్ను ద్వేషిస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడటం మానేసేయ్. అది కాదు కదా అర్థం. ఇంకొక చోట యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? తండ్రిని, తల్లిని సన్మానించము అని అన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడు? మీరు నాకంటే ఎక్కువగా. సో కాబట్టి వీటిని కలిపి చూసుకుంటే, ఓహో! ఇక్కడ యేసు ప్రభువారు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, అన్నిటిని కలిపి దృష్టిలో పెట్టుకుంటే నేను ప్రేమించేటప్పుడు అన్నిటికంటే ఎక్కువగా మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తాను. ఆ తర్వాత తల్లినవ్వచ్చు, తండ్రినవ్వచ్చు, ఇంకోటి. సో దాన్ని నేను అర్థం చేసుకునేటప్పుడు అన్నిటిని కలిపి మీనింగ్ తీసుకోవాలి. అన్న ఈ వచనం ఇలా ఉంది కదా, దీని అర్థం ఏంటి? ఈ వచనం ఇలా ఉంది కదా, దీని అర్థం ఏంటి అని అందరూ అడుగుతా ఉంటారు కొన్నిసార్లు. అన్న ఇక్కడ యేసు తండ్రికి లోబడెను అని ఉంది. అంటే యేసు చిన్న దేవుడు అనే కదా అన్న అర్థం. అంటే ఈ ఒక్క వచనాన్నే చూసుకొని అర్థం ఎలా తీసుకుంటాం? నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఉదాహరణకి నేను చదువు ముగించి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తా ఉంటే, రకరకాల ఇంటర్వ్యూలు అటెండ్ అవుతా ఉంటే సడన్ గా నాకు 3 జాబ్ ఆఫర్లు వచ్చినాయి. ఒకే రోజు వచ్చినాయి. వీటిలో ఏది జాయిన్ అవ్వాలా అని నేను ఆలోచిస్తా ఉంటా. నాకు స్పిరిచువల్ మెంటర్ గ్రాడ్యుయేట్ అన్న, ఒక పెద్దన్న వేరే ఊళ్ళో ఉన్నాడు. ఆ అన్నకు ఫోన్ చేశా. అన్న నాకు 3 జాబ్ ఆఫర్లు వచ్చినాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో దేవుని చిత్తం గురించి ప్రార్థన చేస్తున్నాను అన్న. మీరు కూడా సలహాలు ఇవ్వండి. మీరే నాకు ఆత్మీయ తండ్రి లాంటి వాళ్ళు. అంటే తమ్ముడు నువ్వు పని చేయి, ఆ 3 జాబ్ ఆఫర్‌ని ఫోటో కొట్టి వాట్సాప్ చేయి, నేను రిప్లై వాట్సాప్ లో పెడతా అని అన్నాడు. వెంటనే నేను ఫోటో కొట్టి 3 జాబ్ ఆఫర్స్ ని ఆ కంపెనీ వివరాలని అన్నకి పంపించావు. అన్న 2 రోజులు తర్వాత నీకు రిప్లై పంపించాడు. ఏం పంపించాడు అని చూస్తే అన్న నీకు ఒక వర్డ్ డాక్యుమెంట్ పంపించాడు. ఓకే, ఇందులో అన్న రిప్లై ఉంటది, నేను చూస్తానని చెప్పేసి అది క్లిక్ చేయగానే ఆ వర్డ్ డాక్యుమెంట్ లో 30 పేజీలు ఉంది. అన్న చాలా వివరంగా రాశాడనమాట తను చెప్పాలనుకున్నది. వెంటనే నువ్వు 30 పేజీలు ఉన్నాయి, నేను అర్జెంట్ గా, అంటే నువ్వు ఆత్రుత తట్టుకోలేకపోతున్నావు. దాన్ని ఇట్లా స్క్రోల్ చేసావు. 23వ పేజీ వచ్చింది.
అందులో ఒక చోట నువ్వు ఏది జాయిన్ అవ్వద్దు అని ఉంది. ఆహా! అర్థమైపోయింది అని చెప్పి ఆ వర్డ్ డాక్యుమెంట్ ని ఫోన్ పక్కన పెట్టేసి ఆ ముగ్గురికి ఫోన్ చేసి నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వట్లేదండి అని చెప్పేస్తావా? ఎట్ట చెప్తామన్నా? అన్న ఎందుకు రాసాడో చూడాలిగా అని చెప్పి కాదు కాదు మొదటి నుంచి మొదలుపెట్టి 30 పేజీలంటే పడతది ఒక అరగంట టైం కానీ మొత్తం చదువుతా ఉంటే తమ్ముడు ఈ 3 కంపెనీల్లో దేనిలో జాయిన్ అయినా నువ్వు ఆత్మీయంగా నీ దేవునికి దూరం అయ్యే పరిస్థితులు ఉన్నట్లు గనక నువ్వు గమనిస్తే దాని జాగ్రత్తగా చూసుకో. ఇవన్నీ బేరీజ్ వేసుకో. అలాంటి పరిస్థితులు నువ్వు గమనిస్తే మూడిట్లో జాయిన్ అవ్వద్దు. కానీ ఇందులో దేనిలో అన్నా జాయిన్ అయిన ద్వారా నా ఆత్మీయ పరిస్థితికి ఏమి ఆటంకం రాదు. నేను మినిస్ట్రీ కూడా చక్కగా చేసుకుంటానంటే దానికి మొదటి ప్రాధాన్యత. మూడిటికి సమానం అయితే తర్వాత ఇది అన్న మొత్తం రాశాడు. సో కాబట్టి బైబిల్ కూడా ఆలోచన చేస్తే అన్న లెటర్ మొత్తం చదివి నేను అర్థం ఎలా చెప్పాలో. ఒక పారాగ్రాఫ్ నువ్వు పీడిఎస్ చేస్తున్నావు అన్న లెటర్ లో. అయినా మొత్తం లెటర్ చదివి నువ్వు సమగ్రమైన అర్థం చెప్తావు ఈ పారాగ్రాఫ్ కి. అలాగే బైబిల్ కూడా దేవుడు మానవుడికి రాసినటువంటి ఒక ఉత్తరం లాంటిది. 66 పుస్తకాలు కలిపి ఒకే ఉత్తరం. కాబట్టి నువ్వు ఒక పారాగ్రాఫ్ ని నువ్వు ఇంటర్ప్రిట్ చేస్తా ఉన్నప్పుడు మొత్తాన్ని ఉపయోగించి అర్థం చెప్పాలి. అన్నిటికీ సమగ్రమైనటువంటి అర్థం చెప్పాలి. అన్నా ఇక్కడ ఇలా ఉంది, వెరీ గుడ్ తమ్ముడు, అక్కడ అలా ఉంది. బైబిల్లో ఎలా ఉంది, బైబిల్ మొత్తంలో ఎలా ఉంది. సో పీబీఎస్ వచ్చినటువంటి మనం ఒక్క వచనాన్ని, ఒక అక్షరాన్ని, ఒక పదాన్ని పట్టుకొని కంగారు పడకూడదు. అందుకే గ్రెగ్ కాకల్ అనేటటువంటి ఒక మంచి దైవజనుడు అన్నాడు, నెవర్ రీడ్ ఏ బైబిల్ వర్స్ అని అన్నాడు. ఎప్పుడు ఒక వచనాన్ని చదవద్దు అని అంటే బైబిల్ చదవద్దు అని చెప్తున్నారా అంటే కింద ఎక్స్ప్లెనేషన్ రాశాడు. ఎప్పుడు ఒక్క వచనాన్ని మాత్రమే చదవద్దు, సాధ్యమైనంత వరకు పేరాలుగా చదువు. సాధ్యమైనంత వరకు పుస్తకాలుగా చదివి అప్లై చేసుకోవడానికి టైం ఉంటే ప్రయత్నించి అని అన్నాడు. ఆయన అంటాడు ఒక్క వచనాన్ని బట్టి ఇదే నా దేవుని చిత్తం అని ఎప్పుడు చెప్పమాకు. ఆ ముందు వెనకున్న మొత్తాన్ని కలిపి పారాగ్రాఫ్ తీసుకో. జాగ్రత్తగా మనం వివరించాలి. జాగ్రత్తగా ఇందులో ఉన్నటువంటి వివరాలను గమనించాలి. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలు చూసేటప్పుడు కొత్త నిబంధనలో విషయాలు చూసేటప్పుడు పాత నిబంధనలో దానికి సంబంధించిన విషయాలు కూడా చూడాలి. పాత నిబంధనలో విషయాలు చూసేటప్పుడు కొత్త నిబంధనలో దానికి సంబంధించిన విషయాలు చూడాలి. ఉదాహరణకి బ్రాంజ్ సర్పెంట్ యోహాను 3:14లో ఉంటది. ఇత్తడి సర్పమును మోషే ఎలాగూ ఎత్తెనో అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనకి వెళ్ళాలి. ఫార్ కాంటెక్స్ట్ అని కూడా అంటారు దీన్ని. సో ఆ విధంగా వేరే పారాగ్రాఫ్లు చూడాలి. అదే విధంగా ఒక సంఘటనకి వేరే మత్తయి శుభవార్తలో, మార్కు శుభవార్తలో రెండిట్లోనూ ఒకే సంఘటన ఉంటే రెండు కలిపి చదవాలి. అయితే ఒక దాంట్లో ఎక్కువ వివరాలు ఉండొచ్చు. ఉదాహరణకి మత్తయి శుభవార్త 20:29 మార్కు సువార్త 10:46 చూడండి. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు చూడండి. అందులో ఉన్నటువంటి వివరాల డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ ని బట్టి మొత్తం కలిపి స్టోరీని నేను ఎలా అర్థం చేసుకోగలను. ఎందుకనంటే ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని సాక్ష్య పత్రిక వాడు ఒక రకంగా రాస్తాడు, నమస్తే తెలంగాణ వాడు ఇంకో రకంగా రాస్తాడు. అంటే అదే వివరాలని వేరే యాంగిల్లో ఈనాడు ఇంకొక రకంగా రాయొచ్చు. అయితే ఈ మూడిటిని కలిపి మనం చదివినప్పుడు సమగ్రమైనటువంటి అర్థం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఒక ప్యాసేజ్ని ఎస్పెషల్లీ గాస్పెల్స్ సువార్తలలో ఉన్న పాఠ్య భాగాన్ని చదివితే అదే పాఠ్య భాగం వేరే సువార్తలో ఉందా అని చదివి అర్థం చెప్పడం చాలా ఇంపార్టెంట్. దానికోసం మీకు చక్కటి కంకార్డెన్సెస్ దొరుకుతాయి. రిఫరెన్స్ బైబిల్లో ఇస్తాడు, ఇదే పారాగ్రాఫ్ ఇంకొక చోట ఎక్కడ ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటో తెలుసా, మనం వివరణ చెప్పినప్పుడు ఆ వివరణ క్రైస్తవ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా చూడాలి. నువ్వు చెప్పేటటువంటి వివరణ త్రిత్వానికే వ్యతిరేకంగా ఉందనుకో, నువ్వు చెప్పేటటువంటి వివరణ దేవుని సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఉందనుకో, నువ్వు చెప్పేటటువంటి వివరణ మనం నేర్చుకున్నటువంటి 10 సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందనుకో, అయితే నేను చెప్పిన వివరణ ఎక్కడో నేను తప్పు చేశా, మళ్ళా వెనక్కి వెళ్ళి చూసుకొని ఆ వివరణను కొట్టేసి చాలా జాగ్రత్తగా మళ్ళా అబ్జర్వేషన్ లో విషయాలను గ్రహించి వివరణ చెప్పాలి. సో క్రైస్తవులు జనరల్ గా మనం నమ్మేటటువంటి సిద్ధాంతాలన్నీ మనకు తెలుసు కాబట్టి వాటికి వ్యతిరేకంగా వివరణ ఎప్పుడూ రాకూడదు. ఆ తర్వాత ఫైనల్ గా మనం వివరించినప్పుడు వేరే పెద్దవాళ్ళు రాసినటువంటి వివరణని మనం కూడా చూసుకోవాలి.
వాళ్ళు ఇచ్చిన వివరణ నేను ఉదాహరణకు జాన్ స్టార్ట్ గారు చాలా చక్కటి దైవజనుడు. బైబిల్ స్పీక్స్ టుడే అనేటటువంటి బుక్ సిరీస్ కి ఆయన ఆధార్గా వ్యవహరించాడు. మంచి వివరణ ఉంటుంది అందులో. వాళ్ళు పీబీఎస్ చేసేసి వివరణ ఇచ్చేశారు అందులో. సో కాబట్టి నేను ముందే అది చదివేస్తానని కాదు. నా పీబీఎస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో అన్న నేను ఇలా వివరణ రాశాను, ఒక్కసారి ఎందుకైనా మంచిది జాన్ స్టార్ట్ గారు రాసిన వివరణ నా వివరణ ఎలా ఉంది కలిపి చూసుకోవచ్చు. ఓహో, ఈయన ఇట్లా రాస్తే నేను దీనికి వ్యతిరేకంగా రాశానే. ఎక్కువ వివరణ ఆయన రాసింటాడు డెఫినెట్ గా. ఎక్కువ వివరణ నాకు తక్కువ వివరణ అయితే పర్వాలా. ఆయన రాసిన దానికి పూర్తి వ్యతిరేకంగా రాశాను అనుకో, ఎందుకు రాశానబ్బా అని చెప్పి ఏ వివరాన్ని బట్టి నేను ఆ వివరణ రాశాను, ఆయన కూడా వివరణ ఇస్తాడు. వివరణ రాసినప్పుడు బ్రాకెట్ లో ఏ వచనాన్ని ఆధారంగా ఏ వివరాన్ని ఆధారంగా చేసుకుని రాశాడు ఆయన కూడా ఇస్తాడు. నా వివరం ఏంటి ఆయన వివరం ఏంటి చూసుకొని ఒకవేళ నేను వివరాన్ని గుర్తించడంలో అబ్జర్వేషన్ లోనే తప్పు చేశానేమో అని జాగ్రత్తగా చూసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో కాబట్టి చూడమన్నాడు కదా కామెంటరీ అని చెప్పేసి కామెంటరీలు చదవద్దు. మనకు ముఖ్యంగా కావాల్సింది మనము కష్టపడి అబ్జర్వ్ చేసి మనం కష్టపడి ఇంటర్ప్రిట్ చేయటం. ఆ తర్వాత ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇంతవరకు చెప్పినటువంటి రూల్స్ అన్ని పాఠ్య భాగాలకు వర్తిస్తాయి, 5 రూల్స్. అయితే కొన్ని ప్రత్యేకమైన పాఠ్య భాగాలు ఉంటాయి, వాటికి వచ్చేటటువంటి 1-2 రూల్స్ చెప్తాను. నెంబర్ 1, ఉపమానాలు. ఒక ఆత్మీయ లేదా నైతిక సత్యాన్ని వివరించడానికి యేసు ప్రభు సువార్తలో చెప్పిన చిన్న కథలు చెప్తాడు ఆయన ఒక సత్యం చెప్పడానికి. సాధారణంగా ఇది ఒక మూల సత్యాన్ని బోధించడానికి యేసు ప్రభు వాడతాడు. కాబట్టి ఆ మూల సత్యాన్ని మనం ముందుగా గుర్తించాలి. కొన్నిసార్లు ఆయనే చెప్పేస్తాడు ఆ సత్యం, కొన్నిసార్లు చెప్పడు. దాన్ని గుర్తించి దాని ప్రకారం అర్థం చేసుకోవాలి. కథలో విషయాలన్నీ కూడా అంత ప్రాముఖ్యమని కాదు, అవన్నీ కూడా మూల సత్యంతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మంచి సమరయుడు కథ మనం లూకాసు వార్తలో చేస్తా ఉన్నాం కాబట్టి దాని ముందే ఉంది మంచి సమరయుడు కథ. మంచి సమరయుడు కథ ఎందుకు చెప్పాడు, దానిలో ఉన్న మూల సత్యం ఏంటి, ఆ కథ మొత్తానికి అర్థం ఏంటి అక్కడే ఇచ్చాడు. ఉదాహరణకి మన బైబిల్ తీయండి ఒకసారి, లూకాసు వార్త 10వ అధ్యాయం తీయండి. మీరు ఆల్రెడీ ఓపెన్ చేసే ఉండుంటారు. సో లూకాసు వార్త 10వ అధ్యాయం చూస్తా ఉన్నప్పుడు ఇదిగో 25వ వచనం 10:25, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవనకు వారసుడగటకు నేనేం చేయాలి అంటే పరలోక రాజ్యానికి ఏం చేయాలి అని అడిగితే 27, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నువ్వు పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని యేసు ప్రభు చెప్పాడు. వెంటనే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అన్నాడు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి. ఆయన అన్నాడు దానికి యేసు ప్రభు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చివి అని అన్నాడు. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వదల్లా, వెంటనే అవును గాని నా పొరుగు వాడు ఎవడని యేసు ప్రభును అడిగాడు. అప్పుడు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళుతూ దొంగల చేతిలో చిక్కాడు. సో ఈ కథ మొత్తానికి అర్థం ఏంటి, ఒకే ఒక పాయింట్, పొరుగువాడు ఎవరు, పొరుగువాడిని ఎలా ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏమిటి, అదే మూల సత్యం. ఇక మిగతా విషయాలన్నీ కూడా పెద్ద విషయం అని కాదు, అవన్నీ కూడా మూల విషయాన్ని ఎలా వివరిస్తున్నాయో చూడాలి. అందుకనే నూనె అంటే ఏంటి, ద్రాక్షారసం అంటే ఏంటి, కట్లు కట్టడం అంటే ఏంటి, నాణ్యాలంటే ఏంటి, గాడిద అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా పారబుల్ ఉపమానం వచ్చినప్పుడు ఆ విధంగానే చెప్పాలి. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ, తప్పిపోయిన కుమారుడు కథ తీసుకున్నాం అనుకో, అది ఎందుకు చెప్పాడు, వెంటనే వీళ్ళు చెప్తారు చెప్పులు అంటే ఏంటి, ఉంగరం అంటే ఏంటి, రోబ్, నీతి వస్త్రం, ఇది అది అది ఇది చెప్తా ఉంటారు. కానీ యాక్చువల్ గా అక్కడ చెప్పినటువంటి విషయం ఏంటి, యేసు ప్రభు పాపులతో సహవాసం చేస్తున్నాడు అని వాళ్ళు సనుక్కుంటారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మారు మనసు పొందితే ఎంత పాపినైనా నేను దగ్గరకు తీస్తాను. అది ఆ కథ అర్థం, అంతే. దానికంటే చెప్పులు ఇది, పందులు ఇది, పొట్టిది, ఇది అది ఇది అది చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఆ పారబుల్ చెప్పేటప్పుడు ఒకే అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని యేసుప్రభువే చెప్పాడు కొన్నిసార్లు ఆయన చెప్పకపోతే నేను గ్రహించాలి. తర్వాత సామెతలకు వివరణ చెప్పడం. సామెతలు అంటే కీర్తనలు, సామెతల గ్రంథం ఉంటుంది కదా, దానికి సామెత అంటే జ్ఞానయుక్తమైన మాట. సామెతల్లో చక్కని జీవితం జీవించడానికి జ్ఞానం ఇవ్వబడుతుంది, ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇందులో.
సూత్రాలు ఉంటాయి, వాగ్దానాలు కాదు, సూత్రాలు ఉంటాయి. సో కాబట్టి ఆ సూత్రాలు మనం అర్థం చేసుకోవాలి. ఇందులో చాలా సార్లు ఒకటి చేస్తే దానికి ఫలితం, ఒకటి విత్తితే దీనికి వస్తాం, ఇలా చేస్తే ఇలా ఉంటాం, ఆ విషయాలు చెప్తాయన్నమాట. కాజ్ ఎఫెక్ట్, సో రీప్, అలాగుంటాయి సామెతలు. కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీటిల్లో జాతీయాలు ఉంటాయి. అంటే అక్కడ వాడేటటువంటి కొన్ని సామెతలు ఉపయోగించి కూడా సొలొమోను భక్తుడు కొంతమంది భక్తులు కలిసి రాశారు. అక్కడ వాడే ఉదాహరణకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని రాసామనుకో సామెత, అంటే ఇక్కడ మనం వాడేటటువంటి సామెత. అలాగే ఆ రోజుల్లో అక్కడ వాళ్ళు వాడేటటువంటి సామెతలను కూడా అక్కడ రాసేసారు. కాబట్టి దాని అర్థం తెలుసుకోవాలంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి కల్చర్ కాంటెక్స్ట్ మనకు అర్థం చేసుకోవాలి. ఆ జాతీయాలు, ఆ ప్రాంతం, ఆ లోకల్ విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు ఆ సామెత విచిత్రంగా అనిపించవచ్చు నీకు. కుక్క కాటు చెప్పు దెబ్బ. కుక్క అసలు కాటేస్తుందా? పాము కాటేస్తుంది కానీ. అయితే కుక్క కాటేం కానీ దాన్ని చెప్పుతో కొట్టాలా? దేన్ని కొట్టాలి? కుక్కను కొట్టాలా? కాటేయించుకున్న మనిషిని కొట్టాలా? కొట్టడం కాదు, చెప్పు దెబ్బ కాదు. సో దాని అర్థం వేరే. సో అయితే సామెతల్ని వివరణ చెప్పేటప్పుడు ముందు సామెత ఏంటి, తర్వాత సామెత ఏంటి అని చూడాల్సిన అవసరం లేదు. అవి చాలా సార్లు కనెక్ట్ అయ్యి ఉండవు, కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కాబట్టి సామెతని సామెతగా చూస్తే సరిపోతుంది. ఒక సామెతని నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం మీరు కూడా సామెతల గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి. ఒక సామెత ఏదైనా ఒకటి తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం, అర్థం అవటానికి. ఇదిగో చూడండి, 2వ అధ్యాయం తీశాను నేను. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకునే ఎడల, జ్ఞానానికి చెవి యొగ్గిన ఎడల, తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుతో నీవు గ్రహించదు. చూసారా, కాజు ఎఫెక్ట్. నువ్వు జ్ఞానానికి చెవి యొగ్గితే, తెలివికి మొర్ర పెడితే, వెండిని వెతికినట్లు వెతికితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేట గ్రహిస్తావు. నువ్వు ఇది చేస్తే ఇది చేస్తావు, ఇది జరిగితే ఇది జరుగుతుంది. సో ఆ విధంగా సామెతలు ఉంటాయి. 4వ అధ్యాయం 1వ వచనం, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకం నొందినట్లు ఆలకించుడి. కాజు ఎఫెక్ట్. మీరు తండ్రి ఉపదేశాన్ని వినండి, వింటే ఏమవుతుంది? వివేకం వస్తుంది. సో అట్లా కాజ్ ఎఫెక్ట్ ఉంటాయి చాలా సార్లు. నేను మీకు ఉపదేశం చేసేదను, నా బోధను త్రోసివేయ. ఇక్కడ కాజ్ ఎఫెక్ట్ లేదు, ఉపదేశం చేస్తాడు ఆయన, దాన్ని నేను త్రోసివేయకూడదు. సో ఆ విధంగా సామెతలను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కొన్నిసార్లు ముందేంటి వెనకేంటి అనేది అవసరం ఉండదు సామెతలు. సో కాబట్టి వివరణ ఎలా చేస్తాం? ఈ రూల్స్ అన్నిటినీ గమనించండి. పరిశీలనలో రాసుకున్న వివరాలన్నీ మనం ముందు పెట్టుకుంటాం, వివరణకు సంబంధించిన సూత్రాలన్నీ మన మైండ్ లో పెట్టుకుంటాం. వెంటనే లైన్ బై లైన్, ఫ్రేజ్ బై ఫ్రేజ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోతాం. అది వివరణ. ఇప్పుడు మనం అన్వయంలోకి వెళ్దాం. ఒక్కసారి నేను మరొక్కసారి వివరణ చూపించడానికి ప్రయత్నం చేస్తా, గుర్తు తెచ్చుకోవడానికి. లూకా శుభవార్త 10వ అధ్యాయం నేను రాసినటువంటి వివరణ. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. ఆయన మార్తా అనే స్త్రీ ఆయన తన ఇంటి చేర్చుకును, ఆమెకు మరి అయిన సహోదరి ఉండేను. అంతవరకు చూస్తే దానికి వివరణ ఏంటి అనేది నేను రెడ్ లో రాశాను, మనకు అర్థం అవడానికి. కాబట్టి యేసు మరియు ఆయన శిష్యులు ప్రయాణం చేస్తూ బేతనీ గ్రామం ప్రవేశించారు. బేతనీ యూదయలో యెరూషలేము 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్తా కుటుంబం బేతనీలో నివసించారు. మార్తకు మేరీ అనే సోదరి, లాజరు అనే సోదరుడు ఉన్నాడు. అక్కడ లేదు కదా అంటే నేను ఇంకా వివరణ చూశాను, వేరే ప్యాసేజీలు కూడా చూశాను, కనెక్ట్ చేశాను. 4వ సూత్రాన్ని ఇక్కడ వాడాను. ఈ టెక్స్ట్ లో లాజరు గురించి ప్రస్తావించబడలేదు. మార్త బహుశా ముగ్గురులో పెద్ద మరియు ఆ ఇంటికి యజమాని. దీన్ని నేనేం చేశాను, కల్చర్ కాంటెక్స్ట్ 3వ రూల్ ని నేను ఇక్కడ వాడాను. మనం ఈ విషయాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, యూదుల సాంప్రదాయంలో ఇంటి యజమాని అతిథుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. ఈ టెక్స్ట్ లో మార్త యేసు ప్రభుని మరియు శిష్యుల్ని ఆతిథ్యం ఇవ్వడానికి తన ఇంటికి ఆహ్వానించింది.
మార్తకు ఆహ్వానించే హృదయం ఉంది. ఇదే ఒక మంచి అతిథికి ఉండవలసిన లక్షణం. ఈ ఇల్లు యేసు ప్రభుకు ఓపెన్ హోమ్ అయిపోయింది. దాదాపుగా యేసు ప్రభుకు రెండో ఇల్లు అయిపోయింది. ఆయన యెరూషలేముకు వెళ్ళినప్పుడల్లా దాదాపుగా ఇంటిని దర్శించేవాడు. యేసు ప్రభు ఈ కుటుంబాన్ని ప్రేమించాడు, కుటుంబం కూడా యేసు ప్రభుని ప్రేమించింది. ఇదంతా దేనికి సంబంధించింది? ఈ ఒక్క విషయానికి సంబంధించింది అన్నమాట. ఆ తర్వాత ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి బోధ వినుచుండెను. ఎవరు? మేరీ అని మనం అనుకుంటాం. కానీ ఎన్కేజీవిలో చూస్తే యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కొన్ని విషయాలను బోధించడం మొదలు పెట్టాడు. మొదట్లో మరియా మార్త ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఎలా చెప్పొచ్చు అనంటే, నేను చాలా జాగ్రత్తగా చూసా. కేజేవి చూసా, ఎన్కేజేవి చూసా, లోపల ఉన్నటువంటి గ్రీకు పదాన్ని కూడా చూసా. ఆ ఆల్సో అనే పదం పక్కాగా అక్కడ ఉంది. గ్రీక్ లో కూడా ఉంది ఆ పదం. కాబట్టి ఎలా చెప్పొచ్చు మరియా మార్త ఇద్దరు కూర్చొని ఉన్నారని? ఎన్కేజేవి బైబిల్లో మేరీ హూ ఆల్సో సాట్ అట్ జీసస్ ఫీట్ అన్నది. కాబట్టి ఆల్సో అనే పదం ఇద్దరు కూర్చొని ఉన్నారని సూచిస్తుంది. మరియా మార్త ఇద్దరికి దేవుని వాక్యాన్ని నేర్చుకునే హృదయం ఉంది. ఇదేదో మార్తని విలన చేయాలని కాదు. యేసు ప్రభు మీద వారికి ఉన్న ప్రేమ వారిని యేసు ప్రభు పాదాల వద్ద కూర్చొని ఆయన చెప్పే వాక్యాన్ని వినడానికి ప్రేరేపించింది. వింటున్న మార్త చేయవలసిన వంట పనుల గురించి ఆలోచన రాగానే దృష్టిని వాటి మీదకు మరల్చింది. ఇక్కడ జరిగినటువంటి విషయం, మార్త విస్తారమైన పని పెట్టిన కొంచెం తొందరపడి. డిస్ట్రాక్టెడ్ అనే పదం ఉంటది ఎన్కేజేవిలో. వింటున్న మార్త చేయవలసిన వంట పనుల గురించి ఆలోచన రాగానే దృష్టిని వాటి మీదకి మరల్చింది. డిస్ట్రాక్ట్ అయిపోయింది. బహుశా ఇంట్లో పెద్దది కాబట్టి పనులన్నీ పూర్తి చేసే బాధ్యత నాపై ఉంది అని అనుకొని అక్కడి నుంచి లేచి వెళ్లి పనుల్లో మునిగిపోయింది. మరియ మాత్రం అలాగే యేసు పాదాల వద్ద కూర్చొని ఆయన మాటలు వింటూ ఉండిపోయింది. కొంత సమయం క్రితం బహుశా ఇద్దరు కలిసి ఇంటి పనులు చేస్తుంటారు. ఇక్కడ నేను మళ్ళా మరియని విలన చేయట్లా. ఎందుకంటే టెక్స్ట్ లో నన్ను విడిచిపెట్టినందున అని ఉంది. అంటే ఇంతకు ముందు పని చేసింది, నువ్వు రాగానే నీ పాదాల దగ్గర సెటిల్ అయిపోయి పని ఆపేసింది. అంటే మరియ కూడా ఇంటి పనులు చేసింది. అంటే దేవుని వాక్యం చదివితే ఇంటి పనులు చేయాలని అవసరం లేదనిగా. ఇప్పుడైతే మరియ మాత్రం దృష్టి మార్చకుండా వింటూ ఉంది. ఎందుకంటే ఆమె యేసు ప్రభు మాటలే అన్నిటికంటే విలువైనవిగా అనిపించాయి. ఇద్దరికి అంత తేడా. మరియ వింటూ ఉంది, మార్త విడిచిపోయింది. ఆ తర్వాత మార్త కంప్లైంట్ తోటి వచ్చింది. ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయడు, నా సహోదరుని నన్ను విడిచిపెట్టినాను. సో మార్త చేసినటువంటి కంప్లైంట్ అంటే ఆమె కష్టపడతా ఉంది. దాన్ని కూడా గుర్తించాలి. యేసు ప్రభు శిష్యులు అంటే పెద్ద వంటలే అవి. వెంటనే చాలా మంది శిష్యులు వస్తారు. చాలా వంట పని ఉంది. ఆమె శ్రమ కష్టం కూడా యేసు ప్రభు మీద ఉన్నటువంటి ఆమె భక్తిని చూపిస్తున్నాయి. ఆమె భక్తిని ఆమె ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది? కష్టపెడతాను. యేసు ప్రభుతో మార్త చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, మరి నాకు వంట పనిలో సహాయం చేయట్లేదు. అది ఎంతవరకు అంటే తన ఫీలింగ్స్ అన్ని బయట పెట్టేసింది. మాటలు ఎంత దూరం వెళ్ళాయంటే, ప్రభువా నన్ను నా చెల్లి నువ్వు ఇద్దరు పట్టించుకోవట్లా, నీకు చింత లేదా అని అంది. ప్రభు మీదే నిందేసింది. అందరినీ పట్టించుకునే ప్రభుపై ఎంత నింద. దీంతో యేసు ప్రభు కూడా కలత చెంది ఉంటారు. యేసుని ఇంటికి ఆహ్వానించిన మార్త ఆయన మాటలు వినకుండా వంటలు సిద్ధం చేయడంలో మునిగిపోయి ఆయన్నే నిందించింది. అబ్బా, చూసారా, కొన్నిసార్లు మనం ఇట్లానే ఉంటాం. సో ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. మన టైం లేదు కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే, ఈ వాక్య భాగము దాని ఎక్స్ప్లెనేషన్ మీకు వాట్సాప్ లో పంపిస్తా, మీరు చూసుకోండి. ఈవెన్ ముందున్నటువంటి కథకి తర్వాత ఉన్నటువంటి కథకి కనెక్షన్ ఏంటి అది కూడా మనం గమనించాలి. ఆ ఒక్క విషయం కూడా చెప్పేస్తాను. ఆ స్ట్రక్చర్ ని చూస్తామని చెప్పాను కదా, ఆ స్ట్రక్చర్ ని చూసినప్పుడు ఏం జరుగుతుంది ఇప్పటివరకు తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్ లో కూడా చెప్తా. కొంతమంది అడుగుతున్నారన్నా, మాకు ఓన్లీ ఇంగ్లీష్ వచ్చు, తెలుగు చదవటం రాదు, మీరు అంతా తెలుగే వాడేస్తున్నారు. ఓకే, సో స్ట్రక్చర్. సో యాక్చువల్ గా లూకా గారు ఒక మంచి అపాలజిస్ట్, ఒక మంచి ప్రీచర్. ఆయన యాక్చువల్గా 3 సెక్షన్స్ ఉంటాయి అక్కడ. ఒక శిష్యుడికి ఉండవలసిన రిలేషన్స్ ఎలాంటివి అని రాశాడు. ఆయన రీడర్స్ కి 3 ఇన్సిడెంట్స్ చెప్తాడు. మంచి సమరయుడి కథ చెప్తాడు, ఆ వెంటనే మరియా మార్త కథ చెప్తాడు, ఆ వెంటనే ప్రభు ప్రార్థన చెప్తాడు. ఇందులో మంచి సమరయుడి కథ చూసినప్పుడు, ఇదంతా నా ఎక్స్ప్లెనేషనే, లాస్ట్ లో రాస్తున్నాను, ఇది లాస్ట్ పారాగ్రాఫ్. మంచి డిసైపుల్ గా ఉండడము అని అంటే ప్రభు ప్రేమతో ఇతరులని కూడా ప్రేమించటము, ప్రభు ప్రేమని ప్రపంచానికి చూపించటము. అయితే ఇందులో నేను ఇతరులతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, పొరుగు వారితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి ఒక శిష్యునిగా అనేది ముందు చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, మంచి శిష్యుడు ఎప్పుడూ కూడా
మంచి దేవుని దగ్గర వినేవాడిగా ఉండాలి. సో ఇక్కడ నా రిలేషన్‌షిప్ నా ప్రభు అయిన యేసు ప్రభుతో ఎలా ఉండాలి? దీన్నే అత్యున్నతంగా ఇవ్వాలి. అంటే నేను రిలిజియస్ యాక్టివిటీస్‌లో ఇంపార్టెంటే. మంచి సమరయుడు ఏం చేశాడు? యేసు ప్రభు చెప్పిన పనులు మినిస్ట్రీలో బిజీగా ఉన్నాడు. కానీ ఇక్కడేం చెప్తాడంటే వెంటనే అంటే మినిస్ట్రీ ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటావేమో, డిసైపుల్ గా మినిస్ట్రీ కంటే కూడా మార్త మినిస్ట్రీలో ఉంది. యేసు ప్రభుకు పెట్టడం అంటే మినిస్ట్రీయే కదా, వంటలు చేయడం అంటే మినిస్ట్రీ. సో మినిస్ట్రీ కంటే కూడా ప్రభు పాదాల దగ్గర ఉండటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, ఆ తర్వాత తండ్రి అయిన దేవునితో కూడా ఎలాంటి సంబంధం ఉండాలి. సో మొదట బయట వాళ్ళతో సంబంధం, ఆ తర్వాత యేసు ప్రభుతో సంబంధం, ఆ తర్వాత తండ్రితో సంబంధం. సో ఇది ఈ కథ. ఈ మొత్తం 3 కలిపి చూసినప్పుడు లవ్ నైబర్, లవ్ గాడ్ అండ్ ప్రే. Disciples should know how to relate to their neighbor with service, how to relate to their Lord in devotion, and how to relate to their Father in prayer. What a wonderful explanation Luke is trying to give. అదనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని గమనించాలి. సో ఇది ఇంటర్ప్రిటేషన్. ఈ విధంగా మనం ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత మనం అన్వయంలోకి వెళ్ళాలి. సో అన్వయాన్ని నేను సంపూర్ణంగా చేయను ఈ పూట, కంగారు పడగాకండి, సమయంలోనే మనం ముగిద్దాం. రేపు మనం కంటిన్యూ చేద్దాం. సో కాబట్టి 3 బొమ్మలు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. మొదటి బొమ్మ అబ్జర్వేషన్ అంటే భూతార్థం వెతకాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే పజిల్ పూర్తి చేస్తూ మన మైండ్ తోటి పజిల్ పూర్తి చేయాలి, అన్ని వివరాలని ఒక చోటకి చేర్చాలి. అన్వయం అంటే బ్రిడ్జి కట్టడం లాంటిది. అంటే వివరణలో నేను తెలుసుకున్న దేవుని వాక్య సత్యాలు ఒక పక్క ఉంటే, నా పరిస్థితులు, నా సమస్యలు, నా ప్రశ్నలు, నా జీవితం ఒక పక్క ఉంటే, ఈ రెండిటిని నేను కనెక్ట్ చేయాలి. అక్కడ తెలుసుకున్నటువంటి సత్యం నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, నేను ఏ విధమైనటువంటి మార్పుని చేసుకోవాలి అని గమనించాలి. సో అక్కడ నేను నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, మార్తలాగా మినిస్ట్రీ చేయటం కాదు, కానీ దానికంటే అంటే అది తప్పని చెప్పలే యేసు ప్రభు వారు. నేను చాలా జాగ్రత్తగా రాశాను అది వివరణలో. మినిస్ట్రీ మంచిదే, కానీ దానికంటే ఉత్తమమైనది పాదాల దగ్గర నేర్చుకోవడం. సో ఇప్పుడు నా పరిస్థితుల్లో ఈ క్యాంపులని, ఇదని, అదని, వీటన్నిటిలో బిజీ అయిపోయి క్వైట్ టైం చేసుకోవడానికి కూడా నాకు టైం ఉండట్లేదా? ఇది నా అప్లికేషన్. ప్రభు పాదాల దగ్గర అంతా హడావుడి అయిపోతా ఉందా? క్వైట్ టైంలో కూర్చోగానే అది చేయాలి, ఇది ఈ మెసేజ్ వచ్చింది, అది అన్నకు రిప్లై పంపించాలి, ఇది ఈ రిపోర్ట్ పంపించాలి, ఇదే పని. లేకపోతే అవన్నీ పక్కన పెట్టే తదేకంగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని 1 గంట సేపు ప్రభు చెప్పు, నేను వింటాను, ఇలా ఉన్నాను. చూసారా, నా పరిస్థితులు, నా సమస్యలకి వివరణలో తెలుసుకున్న వాక్య భాగాలు నాకు ప్రోత్సహిస్తా ఉన్నాయి. అన్వయం అనేది ఒక బ్రిడ్జ్. అన్వయం ఎప్పుడూ కూడా ఒక నిర్ణయంగా ఉంటది. అన్వయం ఎప్పుడూ కూడా ఎమోషనల్ గా ఉండకూడదు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్వయంలో నేను నేర్చుకున్నటువంటి విషయాల్ని సంపూర్ణంగా నేను విధేయత చూపించాలి. ఆ తర్వాత మనం వాక్యాన్ని వివరణగా చేసి అన్వయించకుండా, పాటించకుండా వదిలేస్తే మన సమయాన్ని వేస్ట్ చేసుకున్నట్టే. పీబీఎస్ చెయ్యాలి కాబట్టి నేను పీబీఎస్ చేస్తూ ఉంటే దానివల్ల ఏ ఉపయోగము లేదు. వాక్యం మనం వెదగడానికి ఉపయోగపడాలి. ఆత్మీయంగా నువ్వు వెదగాలంటే అన్వయం తప్పనిసరి. పరిశుద్ధాత్మ దేవుడు అన్వయంలో ప్రత్యేకంగా సహాయపడతాడు. ప్రత్యేకమైన రెడ్ లో ఎందుకు పెట్టానంటే వెంటనే మీరు అనొచ్చు, ఓహో అన్నా అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ లో పరిశుద్ధాత్మ దేవుడు పని లేదన్నమాట. ఎందుకంటే మీరు అక్కడ చెప్పలేదుగా. అన్వయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడా అంటే అదేమో మన పని, ఇది దేవుని పని అని మీరు అంటారేమోనని నేను వెంటనే అది ప్రత్యేకంగా పెట్టి, అబ్జర్వేషన్ లోనూ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, ఇంటర్ప్రిటేషన్ లోనూ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, అప్లికేషన్ లో ఇంకా ప్రత్యేకంగా, ఇది మన హృదయంలో ఆయన ఉండి చేసే పని కాబట్టి ఇంకా ప్రత్యేకంగా సహాయం చేస్తాడు. హార్ట్ ఈస్ ద టార్గెట్. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్వయం చేయాలి. అన్వయం చేసేటప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు. 3 ప్రశ్నలు వేయాలి నేను. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ వివరణ వైపు చూస్తూ ఉంటే అన్వయం కంప్లీట్ అవుతుంది.
ఇది నేను చూస్తా ఉన్నాను. మరి అలా చేసింది నాకు అర్థమైంది. మార్త అలా చేసింది నాకు అర్థమైంది. కానీ నేనేం చెయ్యాలి? ఇక్కడ నేను నేర్చుకున్నటువంటి ఈ విషయం నా జీవితంలో ఎలా పనిచేస్తది? ఓహో! మార్త హోమ్ ఓపెన్ చేసింది. నేను నా రూమ్‌ని, మా ఇంటిని ఓపెన్ హోమ్‌గా ఉంచుతున్నానా? యేసు ప్రభు ఆయన శిష్యులు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయొచ్చా? స్టూడెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయొచ్చా మా ఇంటికి? వాళ్ళకి ఆతిథ్యం చేయడం కొంచెం కష్టమైనా పర్వాలేదా? నేను ఆతిథ్యం చేస్తానా? ఈ విషయం నా జీవితంలో ఎలా పనిచేస్తది? ఏ విధంగా ఈ సత్యాన్ని నేను ఆచరణలో పెట్టాలి? ఈ 3 ప్రశ్నలకి సమాధానం వెతుక్కోవాలి. చూడండి, పరిశీలన, వివరణ, అర్థం ఈ మూటిని కంపేర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నంబర్ 1 పరిశీలన అంటే మెయిన్‌గా మనం ఆలోచించేదేంటి? టెక్స్ట్‌లో ఏం కనపడతాయి? వివరణ అంటే టెక్స్ట్‌కి అర్థం ఏంటి? ఏమి కనపడతది? అర్థం ఏంటి? అన్వయం అంటే నేనేం చెయ్యాలి? ఎలా స్పందించాలి? ఇక్కడ నేను అనేది ప్రైమరీ. పరిశీలన, వివరణలో టెక్స్ట్ అనేది ప్రైమరీ. ఇక్కడ నేను ప్రైమరీ. సో కాబట్టి టెక్స్ట్‌లో ఏం కనపడుతుంది? ఇక్కడ నేను కళ్ళు వాడతాను ఎక్కువగా. వివరణలో నా నా మైండ్‌ని ఎక్కువ వాడతాను. అన్వయంలో నేను హృదయాన్ని టార్గెట్ చేస్తాను. ఐస్, మైండ్, హార్ట్ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత నేను ఉపయోగించేటటువంటి టూల్స్ పరిశీలనలో భూతద్దం వాడతాను. వివరణలో పజిల్ పూర్తి చేసినట్టుగా వాడతాను. అన్వయంలో అయితే బ్రిడ్జి కట్టినట్టుగా ఉంటది. ఈ ఈ ఈ పిక్చర్ మీ మైండ్‌లోకి వచ్చేస్తే మీకు పరిశీలన, వివరణ, అన్వయం సమగ్రంగా అర్థమైపోయినట్టే. ఈ పిక్చర్ పరిశీలనలో చేసేదానికి, వివరణలో చేసేదానికి తేడా ఏంటి? వివరణలో చేసేదానికి, అన్వయంలో చేసేదానికి తేడా ఏంటి? కొంతమంది అడుగుతుంటారు, అన్న అన్నీ ఒకటిగానే ఉన్నట్టున్నాయి అన్న. లేదు తమ్ముడు, చాలా తేడా ఉంది. పరిశీలనలో నువ్వు కళ్ళే వాడతావు. జాగ్రత్తగా ఇదుందా? ఈ పదం ఉందా? ఆ పదం ఉందా? రిపీటెడ్ పదం ఉందా? పీపుల్ ఎవరున్నారు? పీపుల్ గురించి ఏం చెప్పబడింది? యాక్షన్స్, వెర్బులు ఏమున్నాయి? క్రియలు, ఆటి గురించిన టేబుల్ అంతా కళ్ళు వాడుతున్నావు. వివరణలో ఈ మొత్తానికి అర్థం ఏంటి? అక్షరార్థంగా నేను ఆలోచిస్తా. ముందున్నది, వెనకున్నది కలిపి ఆలోచిస్తా. అన్నీ కలిపి సమగ్రమైన అర్థం ఆలోచిస్తా. అక్కడున్న కల్చర్‌ని కూడా మైండ్‌లో పెట్టుకుంటా. మైండ్, హార్ట్. అర్థమైంది ప్రభా. ఆతిథ్యం ఇవ్వటం హార్డ్ వర్కే. మార్త హార్డ్ వర్క్ చేసింది. నేను కూడా హార్డ్ వర్క్ చేస్తాను. అర్థమైంది. అది. సో కాబట్టి ఇప్పుడు నేను 1, 2 విషయాలు చెప్తాను. బోధని నేను అన్వయించుకుంటున్నాను అనుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో బోధ ఉంది. బోధని అన్వయించుకుంటా ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ఆజ్ఞలని చాలా జాగ్రత్తగా అన్వయించుకోవాలి. అక్కడున్నటువంటి ఆజ్ఞల్ని చాలా జాగ్రత్తగా అంటే ఆజ్ఞలు ఉంటాయి బోధలో. ఆ ఆజ్ఞలను చూస్తా ఉన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ డైరెక్ట్‌గా విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఏమున్నాయి? అది నేను గమనించడానికి ప్రయత్నం చేయాలి. డైరెక్ట్‌గా విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఏమున్నాయి? డైరెక్ట్‌గా విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఇది మిస్ ఎస్కేప్ కొట్టి. ఆ ఆజ్ఞల్ని నేను డైరెక్ట్‌గా తీసుకోవచ్చా? అయితే ఇక్కడ ఒక పదాన్ని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ప్రామాణికమైనది, నార్మాటివ్. ఈ బోధని మనం అన్వయించుకునేటప్పుడు అది ప్రామాణికమైనటువంటి బోధ కాదా అనేది మనం చూడాలి. అది తెలుసుకోవడానికి ప్రశ్నలు వేయాలి. ప్రామాణికం అంటే ఏంటి? అర్థం కాలేదన్నా అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు. ఒకటేంటంటే ఈ బోధ వారికి మాత్రమే ఇవ్వబడినటువంటి బోధ. ఈ ఆజ్ఞ వారికి మాత్రమే ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. లేకపోతే అన్ని కాలాల్లో, అన్ని సంస్కృతుల్లో, అన్ని జాగ్రఫీస్‌లో అందరికీ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అనే ప్రశ్న వేయాలి. ఇది అందరికీ అన్ని కాలాల్లో, అన్ని సంస్కృతుల్లో వర్తిస్తుందనంటే దాన్ని ప్రామాణికం అంటారు. దాన్ని మక్కి ఉన్నదున్నట్టుగా నేను పాటించేసేయాలి.
కానీ ఈ బోధ ఆ కల్చర్ లో వాళ్ళకు మాత్రమే సంబంధించిందేమో అని మనకు అర్థమైతే, ఓహో అయితే దాన్ని మక్కి అక్కడ చెప్పిందే చెయ్యను గాని అందులో ఉన్నటువంటి సూత్రాన్ని నేను చేస్తాను. సో కాబట్టి ఏంటి, అక్కడ ఇవ్వబడిన ఆజ్ఞ అన్ని కాలాలకు సంబంధించిందా, అక్కడికి మాత్రమే సంబంధించిన మొట్టమొదటి ప్రశ్న మనం తప్పనిసరిగా వేయాలి. దాన్ని బట్టి యథాతథంగా తీసుకోవాలా, లేకపోతే సూత్రాన్ని బయట తీసుకోవాలా. ఉదాహరణకు ఒక ఆజ్ఞ ఉంది, గ్రీట్ వన్ అనదర్ విత్ ఏ హోలీ కిస్. రోమాపత్రిక 16:16 ఉంది. ఇంకా 2-3 చోట్ల కూడా ఇదే ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞ పౌలు గారు ఇచ్చాడు. ఏమనిచ్చాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి, చేయుడి. ఆజ్ఞిది పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు. సో రోమాపత్రిక 16వ అధ్యాయం నువ్వు పీబీఎస్ చేస్తున్నావు, ఇది నీకు అర్థమైపోయింది, దీన్ని నువ్వు అన్వయం చేసుకున్నావు. కోవిడ్ ఎత్తేసిన తర్వాత చర్చికి వెళ్ళావు, ఎదురుగా ఒక అందమైనటువంటి సిస్టర్ కనపడింది, దగ్గరికి వెళ్ళిపోయి ముద్దు పెట్టేసుకొని సిస్టర్, పౌలు గారు చెప్పారు సిస్టర్ అని అంటే, అప్పుడు ఆమె పాస్టర్ గారు చెప్పారు బ్రదర్ అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టింది. కాబట్టి దీన్ని నువ్వు మక్కిగా అన్వయించుకోకూడదు. ఎందుకనంటే ఇది ఆ కాలంలో ఆ కల్చర్ కి సంబంధించినది, ఇది ప్రామాణికమైన ఆజ్ఞ కాదు. ఆ రోజుల్లో గ్రీట్ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఒకటి ఉంది. ఈ రోజుల్లో కొన్ని దేశాల్లో షేక్ హ్యాండ్లు ఇస్తారు, అంటే ఇప్పుడు కరోనా తోటి అది కూడా ఎగిరిపోయింది. సో నమస్తే, ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి రోమా 16:16 నా జీవితానికి అప్లై చేసుకుంటే నేనేం తీసుకున్నాను, ఇది ఆజ్ఞే, కాకపోతే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాలి, ముద్దు పెట్టడం కాదు. సో అది ప్రామాణికమైనటువంటి ఆజ్ఞ కాదు. ప్రామాణికమైన ఆజ్ఞ ఒకటి చూద్దాం. ప్రామాణికమైన ఆజ్ఞ కాదు కాబట్టి దీనిలో నుంచి మనం ఒకరికొకరు నమస్కారం పెట్టుకోవడం తీసుకున్నాం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఇది కూడా ఆజ్ఞే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. సో కాబట్టి అది ఆ రోజుల్లో వాళ్ళకి చెప్పబడింది కాబట్టి నేను ఈ రోజుల్లో మోహం చూపుతో చూడొచ్చులే. నో 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 నో. ఇది అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో అందరికీ అర్థం అప్లై అయ్యేటటువంటి ఆజ్ఞ. సో కాబట్టి దీన్ని నార్మాటివ్ అని అంటారు, ఇది ప్రామాణికమైనటువంటి ఆజ్ఞ. సో కాబట్టి ఎప్పుడైనా సరే బోధలోకి వెళ్ళినప్పుడు మీరు వెంటనే ప్రశ్న వేసుకోండి, ఇది నార్మాటివ్వా కాదా, ఇది నార్మాటివ్వా కాదా. అయితే ఇది నార్మాటివ్వా కాదా అని చెప్పడం కొన్నిసార్లు అంత ఈజీ కాదు. కొన్నిసార్లు అంత ఈజీ కాదు. చాలా జాగ్రత్తగా ముందు వెనక చూడాలి. ఆ రోజుల్లో ఉన్నటువంటి కల్చర్ ని, కస్టమ్ ని అర్థం చేసుకోవాలి. అన్న కల్చర్ ఎలా తెలుస్తుంది, బైబిల్లో రాసి ఉంటుందా కల్చర్ అని హెడ్డింగ్ పెట్టి? నో. కల్చర్ నీకు అర్థం అవ్వాలంటే, కస్టమ్ నీకు అర్థం అవ్వాలంటే బైబుల్ బ్యాక్గ్రౌండ్ కామెంటరీ అని ఒకటి ఐవిపి వాళ్ళు పబ్లిష్ చేశారు. నేను 200 రూపాయలకి ఓయంలో కొనుక్కున్నాను, చాలా చీప్ అప్పట్లో. ఇప్పుడు కొంచెం రేట్లు పెరిగాయి, మీరు రాసుకోండి కావాలంటే. ఐవిపి బైబుల్ బ్యాక్గ్రౌండ్ కామెంటరీ అని 2 పుస్తకాలు చేశారు వాళ్ళు. ఓల్డ్ టెస్టిమెంట్ కి ఒక బైబుల్ బ్యాక్గ్రౌండ్ కామెంటరీ, అది కొంచెం పెద్దదిగా ఉంటది. న్యూ టెస్టిమెంట్ కి ఒక బైబుల్ బ్యాక్గ్రౌండ్ కామెంటరీ, అది కొంచెం చిన్నదిగా ఉంటది. అందులో కామెంటరీ రాయడు, వివరణ రాయడు, కాబట్టి దాన్ని ధైర్యంగా చదవచ్చు. అందులో ఏం రాస్తాడో తెలుసా, అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ విషయాలు మాత్రమే రాస్తాడు. వాళ్ళు కప్పు ఊడదీసి పక్షవాయువాన్ని దించారు. కప్పు ఎట్లా ఊడదీస్తారు? డ్రిల్లింగ్ మిషన్లు కూడా తెచ్చుకొని ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనకి ఇప్పుడు అంతా కాంక్రీట్ కప్పులు. డ్రిల్లింగ్ మిషన్ తోటి డ్రిల్ చేయడానికి చాలా టైం పట్టి ఉంటుంది కదా, అయినా ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, పైనుంచి మనిషి ఎలా దిగుతాడు అంటే అక్కడ కప్పులు ఎలా ఉంటాయో అక్కడ చెప్తారని. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు కంగారు పడ్డారు. ఎందుకు కంగారు పడ్డారు? షాప్కి వెళ్ళి టక్కన ఒక బైక్ ఇచ్చి 1000 రూపీస్ ఇచ్చి ఒక క్యాన్ ఇచ్చి పంపిస్తే టక్కన కొనుక్కొచ్చేవాడు కదా. నేను ఏదో జరిగింది అక్కడ, ఏదో కల్చర్, అది వాడు రాస్తాడు. సో కాబట్టి ఆ విధంగా చూడాలి. సో కాబట్టి ప్రామాణికమైందా కాదా చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక విషయం, ఈ సంఘటనని అన్వయించుకోవడానికి ఇంకొక విషయం,
ఈ సంఘటనలో వ్యక్తులు చేసినవన్నీ మనం కూడా చేయదగినవని తీసుకోవద్దు. సంఘటనను అన్వయించుకునేటప్పుడు చాలా జాగ్రత్త. సంఘటనలో ఒక వ్యక్తికి ఇవ్వబడిన ఆజ్ఞ నాకు కూడా ఇవ్వబడిందని తీసుకోకూడదు. ఇందాకటిదేమో బోధ, ఇది సంఘటన. అంటే అక్కడ ఒక వ్యక్తి చేస్తే నేను కూడా చేయాలని అనుకోవద్దు. ద్వితీయోపదేశకాండం 2:3 చదివాడు. వాళ్ళు ఉత్తరమున దిగిరి అని ఉంది. వెంటనే ఒక వ్యక్తి చదువుకొని నేను నార్త్ ఇండియాకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడంట. వాళ్ళు ఉత్తరానికి వెళ్తే నిన్ను నార్త్ ఇండియాకి వెళ్ళమని ఎవరు చెప్పారు? అక్కడ చేసినవన్నీ నువ్వు చేసుకోవాలని కాదు. దావీదు గొల్యాతు కథ చదివి పక్క రోజు నుంచి ఒక అబ్బాయి ఒక వడిసెలను తయారు చేసుకొని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడంట. ఎందుకంటే దావీదు ప్రాక్టీస్ చేశాడు కాబట్టి నేను కూడా ప్రాక్టీస్ చేయాలా? అది కాదు అన్వయించుకోవడం అంటే. అక్కడ ఆ సంఘటనలో దేవుని గురించి నేను నేర్చుకునే సత్యం ఏంటి? వ్యక్తుల గురించి నేను నేర్చుకునే సత్యం ఏంటి? అంటే దావీదు కథలో నేను నేర్చుకునే సత్యం ఏంటి? సత్యం ఏంటంటే దేవుని నామానికి అవమానం వస్తే నేను తట్టుకోలేను. అది నేను నేర్చుకునే సత్యం. దేవుని నామానికి అవమానం వస్తే నేను తట్టుకోలేను. జలస్ ఫర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఈ రోజుల్లో కూడా దేవుని నామానికి అవమానం వస్తే మనం తట్టుకోలేం. ప్రార్థన చేయాలి, ఏదన్నా దేవుడు చెప్పింది చేయాలి. సో కాబట్టి బైబిల్ ఈ విధంగా చూస్తా ఉంటే అన్నిటిలో మనకు అప్లికేషన్ ఉండకపోవచ్చు. అక్కడ జరిగిన ప్రతి కథలో మనకు అప్లికేషన్ ఉండకపోవచ్చు. నా పరిస్థితుల్లో నాకు కొన్నిసార్లు అప్లికేషన్ లేకపోయినా పర్వాలా, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇంటర్ప్రిటేషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి నేను దావీదు గొల్యాతును చూస్తే నాకు దేవుని పట్ల ప్యాషన్ ఉందా? అది నేను చూసే విషయం. ఆ తర్వాత అప్లై చేసుకునేటప్పుడు ఈ స్లైడ్ తోటి నేను క్లోజ్ చేస్తాను. అప్లై చేసుకునేటప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే, నేను అనేక పాత్రలను పోషిస్తా. నా పాత్రల్లో ప్రతి పాత్రకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏమైనా ఉందా అంటే, ఉదాహరణకి నేను పోషించేటటువంటి పాత్రలు, నేను ఒక తండ్రిని, నేను ఒక భర్తని, నేను ఒక ఉద్యోగిని, నేను ఒక మేనేజర్ని. ఇప్పుడు ఇక్కడ చదివినటువంటి కథలో, మరియా మార్తా కథలో నేను ఒక తండ్రిగా ఉన్నా నాకు నేనేం అప్లై చేసుకోవచ్చు. నేను ఒక ఉద్యోగిగా ఉన్నా నాకు నేనేం అప్లై చేసుకోవచ్చు. నేను ఒక కొడుకుగా ఉన్నా నాకు నేనేం అప్లై చేసుకోవచ్చు. నేను ఒక చర్చ్ మెంబర్ని, నేను ఏ విధంగా అప్లై చేసుకుంటాను. సో ఆ విధంగా నేను పదే ప్రశ్నలు అడగటం ద్వారా నేను అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ప్రశ్నలు కూడా మనకు బాగా తెలిసిన ప్రశ్నలే. ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ నేను అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చక్కగా ప్యాసేజెస్ ని అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడతో ఆగుతాను. ఏదైనా మీకు ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు చాట్ లో పెట్టచ్చు. నేను దాంతో నేను క్లోజ్ చేయడానికి. బ్యాక్గ్రౌండ్ బుక్ పేరు ఏం లేదు తమ్ముడు, ఐవిపి బైబుల్ బ్యాక్గ్రౌండ్ కామెంటరీ. నేను వీలైతే రేపు ఫోటో తీసి దాన్ని ఇందులో రిఫరెన్స్ బుక్స్ ని ఇందులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అది మీకు కూడా వచ్చేస్తుంది. అన్న నేను ఏ బుక్ తోటి మొదలు పెట్టాలి పీబీఎస్ చేయడానికి? ఏ బుక్ అని కాదు, కొంచెం మంచి సింపుల్ నెరేటివ్స్ తోటి మొదలు పెట్టచ్చు. ఉదాహరణకి నేను కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాలే, ఆ ఎక్సర్సైజెస్ తోటి మీరు మొదలు పెట్టచ్చు. లేదు నేను ఒక మంచి పుస్తకం చేస్తాను అని అంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక కానీ మొదలు పెట్టచ్చు. ఈజీగానే ఉంటుంది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదలు పెట్టి ప్యాసేజ్ చేసుకుంటూ పీబీఎస్ వెళ్ళచ్చు. రైట్, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? నాకు అప్లికేషన్ రాకపోతే దేవుడు ఆ రోజు నాతో మాట్లాడలేనట్ల అట్లా ఏం లేదు. ఆ రోజు నువ్వు దేవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఉండుంటావు. దేవుని గురించి కొన్ని విషయాలు నీకు అర్థం, నువ్వేం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవుడు దావీదు తోటి సహాయం చేశాడు. దేవుడు చిన్న పిల్లోడైన దావీదును కూడా బలపరిచాడని దేవుని గురించిన సత్యాన్ని గుర్తిస్తావు. అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ ట్రూత్స్ టు రిమెంబర్. సో కాబట్టి దేవుడు మాట్లాడలేదని అనుకోవాల్సిన అవసరం లేదు. అన్న ఇంటర్ప్రిటేషన్ లో మళ్ళీ చదవాలి. ఎస్ తమ్ముడు, నేను జనరల్ గా చెప్తా ఉన్నా, ఒక వాక్య భాగానికి ఇంటర్ప్రిటేషన్ చేయాలని అంటే, ఒక వాక్య భాగానికి అబ్జర్వేషన్ చేయాలంటే ఆ వాక్య భాగాన్ని కనీసం 200 సార్లు చదువుతాం. మళ్ళా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు, అబ్జర్వేషన్ చేసేటప్పుడు 100 సార్లు, ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఇంకొక 100 సార్లు చదువుతూనే ఉండాలి. రేపు మళ్ళా నేను ఇంటర్ప్రిటేషన్ ని మళ్ళా రిపీట్ చేస్తాను. సో కాబట్టి మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళా రేపు చెప్తాను. సో ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే
వాట్సాప్ చేయండి. దయచేసి గమనించండి. ఇంకా మీరు వచ్చిన ప్రశ్నలకు రేపు సమాధానం చెప్తాను. దయచేసి రేపు మీరు ఈ రోజు మీరు కొంచెం టైం తీసుకోండి. క్యాంప్ అయిపోతుంది, పీబీఎస్ అయిపోతది. మీరు చేస్తేనే వస్తది. మీరు చేసింది నాకు పంపిస్తే నేను చూసి మీకు కామెంట్స్ పెడతాను. లూకా శుభవార్త, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 కూడా పరిశీలన, వివరణ, అన్వయం కంపల్సరీగా కంప్లీట్ చేయండి. లేదు అన్న నాకు అన్వయం రాలేదని అంటే 2-3 అప్లికేషన్స్ రాయండి చాలు. కానీ పరిశీలన, వివరణ దయచేసి కంప్లీట్ చేయండి. నాకు పంపించండి. ఈరోజు నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా మీరు నేర్చుకుంటారు. నాకు పంపించేటప్పుడు నేను చూసి మీకు ఏమైనా సలహాలు ఉంటే డెఫినెట్ గా ఇస్తాను. రేపు అప్లికేషన్ మళ్ళా రిపీట్ చేస్తాను. ఓకే, ఆ చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, దేవుని వాక్య లోతుల్లోకి వెళ్ళడానికి మీరు మాకు నేర్పిస్తున్నటువంటి విషయాలను బట్టి వందనాలు. మాకు కంటిన్యూగా మీరు నేర్పించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కళ్ళం కొంచెం హార్డ్ వర్క్, ఈ రోజు కొంచెం టైం పక్కన పెట్టుకొని, మా పనులను పక్కన పెట్టుకొని అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అప్లికేషన్ చేసే కృపను మాకు దయచేయండి. ఇది టైం పడుతుంది ప్రభువా, 3-4 గంటలు పడుతుంది. కానీ ఆ 3-4 గంటలు వెచ్చించే కృపను మాకు దయచేయమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గో టు డైరెక్టర్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. అన్నకు స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ అందరి తరపున మనందరం థ్యాంక్స్ తెలియజేద్దాం. అన్న చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.